స్తోత్రగానము చేయుదము, జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవా, మార్పు లేని దేవా, మాట తప్పని దేవా, నువ్వు మాటిస్తే నెరవేర్చే దేవుడు తండ్రి. నేను నమ్మిన వారిని ఎన్నడూ చిగ్గుపడనివ్వు దేవానికే స్తోత్రం స్తోత్రం. ఉన్నవాడు అనువాడు తండ్రి ఆనాడు మోషేకు తోడుగా ఉండి ఇశ్రాయేలుని ఆయన విడిపించడానికి మోషేను వాడుకున్న దేవానికే స్తోత్రాలు నాయనా. ఓరేపు నాయన మరి తండ్రి పర్వతం మీద నాయన మండుచున్న పొదలో నుంచి మాట్లాడిన దేవుడు నాయన. పొద కాలుతుంది కానీ అగ్ని వస్తుంది, కానీ పొద కాలిపోవట్లేదు. ఏటి వింత అని చూసి వెళ్ళాడు నాయన దగ్గరికి. మోషే మోషే నీవు ఈ పరిశుద్ధ స్థలంలో నీ పాదరక్షకులు విడిచిపెట్టి రాని పిలిచావు దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. నా ప్రజలను విడిపించడానికి నీవు ఐగుప్తుకు వెళ్ళాలని చెప్పావు నాయన. అయ్యా తండ్రి ఎన్నో సాకులు చెప్పాడు మోషే, కానీ నువ్వు విడిచిపెట్టలేదు నాయన. నీ అన్నని నీకు సహాయంగా ఇస్తాను, నీవు నాకు దేవుడిగాను ప్రభువుగా వారికి ఉంటావని సెలవిచ్చి నాయన ఆహారాన్ని తోడిగిచ్చి పంపించావు నాయన. ఆయా రాజు దగ్గరికి వెళ్ళి నాయన ప్రజలను విడిపించడానికి 10 సూచక్రియలు మోసే ద్వారాగా జరిగించిన దేవానికే స్తోత్రాలు. ఐగుప్తు నుండి నాయన నీ ప్రజలను విడిపించి నడిపిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు ఎదురైనప్పుడు వాటన్నిటిలో తోడేండి నడిపించిన దేవానికే స్తోత్రాలు నాయన. వెనక శత్రువుల ముందు సముద్రము నాయన. ప్రజలందరూ మోసే మీద తిరుగుబాటు చేస్తే దేవానికి మర్ర పెట్టాడు. మోసే ఆగిపోక సాగిపోని కర్ర చూపించు సముద్రం మీద అని చెప్పావు దేవానికి స్తోత్రాలు నాయన. ఆరిన నేలగా ఒక్క రాత్రిలోనే తండ్రి దేవా సముద్రాన్ని పాయలుగా చేసి నడిచెళ్ళే రహదారిగా మార్చావు దేవానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు నాయన, ఆలోచనకర్తవు, బలవంతుడు అయిన దేవుడు, నీచుడగు తండ్రి, సమాధానకర్తవు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు దేవానికి వందనాడు. నీ నామం ఉన్నతమైనది, శాశ్వతమైనది, ఎడవనేది ఎడబాయినది ప్రభా నాయన. మారాను మధురంగా మార్చిన దేవుడు నాయన. బండను చీల్చి నాయన దాహం తీర్చిన దేవుడు నాయన. అయా పగల మేఘస్తంభాన్ని నాయన మీరు తండ్రి కలుగు చేశారు తండ్రి. రాత్రి అగ్ని స్తంభాన్ని కలుగు చేశారు నాయన. మేఘం వెళ్ళేంత వరకు ప్రజలు నడుస్తూనే ఉండేవారు, రాత్రులైనా పగలైనా. అయా మేఘం ఆగగానే తండ్రి వారు అక్కడ గుడారాలు వేసుకునే నాయన. అయా 14-15 రోజుల్లో వెళ్ళిపోవలసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి 40 సంవత్సరాలు పట్టింది నాయన. ఈలోగా వారికి ఎన్నో పాఠాలు నేర్పావు నాయన. ఎలాగ ఆరాధించాలో, ఎలా స్తుతించాలో, ఎలా ఘనపరచాలో, ఎలా నిన్ను మహింపరచాలో, ఎలాగ నిన్ను కొనియాడాలో వారికి నేర్పించావు నాయన. అయా తండ్రి నాయన, నీవే తండ్రి నాయన మందసాన్ని వారి మధ్యలో పెట్టావు నాయన. మందసలో నాయన నీవు ఉండి ప్రభువా నాయన, నీవు తండ్రి ఆ పాత్రలు, సిగురించి కర్ర నాయన తండ్రి, 10 ఆజ్ఞలు నాయన అవన్నీ కూడా నేను అందులో ఉంచి మీరు చెరేబులుగా నాయన మీకు అక్కడ తండ్రి కెరేబులుగా ఉండి మందసము దగ్గర మీరు అందులో నివసించినటువంటి సందర్భం నాయన. మీకు ఒక నాయన మందిరాన్ని నాయన వారు ఒక గుడారమును ఏర్పాటు చేశారు. సొలొమోను అయితే నాయన మందిరమును నిర్మించాడు. దేవా శృంగారమైన తండ్రి దేవాలయము నాయన, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి మందిరాన్ని నిర్మించాడు నాయన సొలొమోను. అయా మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు.
ఎంతగా ప్రేమించిన దేవానికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మా స్తుతులు ఆరాధనలు మీ సన్నిధికి చేర్చుకుని స్తుతించే వారి మధ్యకు వచ్చి, ఆరాధించే వారి మధ్యకు వచ్చి, ఆశీర్వదించేవాడా, బలపరిచేవాడా నాయన నీవే తండ్రి స్తుతులకు పాత్రుడు అని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ మా మధ్యకు వచ్చినందుకు, నేను ఆరాధించి వారిని ఆశ్రయించినందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మా ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి సమయంలో వాక్యాన్ని మనకి అందిస్తారు సుధాకర్ అయ్య గారు, ఉన్నారు మన మధ్యలో. పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదేనా మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. చాలండి. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ పునరుద్ధానంలో మీ సన్నిధిలో మేమందరము చేరినట్లుగా అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, వర్షమైనప్పటికీ మమ్మల్ని చేర్చిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటివరకు మీ నామాన్ని పాడుటకు, కీర్తించుటకు, కొనియాడుటకు, ఆరాధించుటకు సహాయం చేసిన ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉండగా అల్పుడైన నన్ను మీరు అంగీకరించి మీ అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు కావలసిన ఉన్నతమైన ఉపదేశం ద్వారా ప్రతి ఒక్కరిలోనూ మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని, సకల ఆటంకాలు అడ్లు యేసునామంలో కొట్టివేస్తున్నాం. దేవదూతల పరిచర్యను యేసునామంలో ప్రకటిస్తున్నాం. మీరే గ్రహింప చేయమనిగా, సమ్మతి గల మనసు పుట్టించమనిగా, మీరే మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నీతిమంతులను ఆయన ఆశీర్వదించును అన్నాడు. ఎవరిని ఆశీర్వదిస్తారంటే అండి, ఆయన నీతిమంతులను ఆశీర్వదిస్తాడంట. కాబట్టి మనం నీతిమంతులుగా మారితే మనము ఆశీర్వదించబడతాం అనేది దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం. అమ్మ తలపేరు, నీతిమంతులను ఆయన ఆశీర్వదించును. కాబట్టి మనం ఇక్కడ కూడి ఉన్న మనందరం కూడా నీతిమంతులమయ్యామా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. నీతిమంతులు ఎలాగవుతాం మనం? ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభువారు నా కొరకు భూమి మీదకి వచ్చారు, నా పాపములన్నీ ఆయన శరీరం మీద వేసుకున్నారు, నాకు బదులుగా నా పాపాలకు రావాల్సిన శిక్ష నా మీదకి రావాల్సి ఉండగా ఆయన శరీరం మీద నా పాప శిక్షను ఆయన మీద వేసుకుని ఆయన బలియాగమై మరణించి పునరుద్ధరణై తిరిగి లేచి ఆయన పరమునకు ఆరోహణమై వెళ్ళాడు. ఆయన దేవాతి దేవుడు. ఆయన చెల్లించిన క్రయధనము ద్వారా నన్ను రక్షిస్తాడని ఎవరైతే హృదయంలో నమ్ముతారో, విశ్వసిస్తారో, ఆయన పాదాల దగ్గరకు వచ్చి పాపాలన్నీ ఒప్పుకుంటారో వారు విశ్వాసము ద్వారా నీతిమంతులైపోతారని చెప్పింది వాక్యం. ఒక వ్యక్తిని నీతిమంతులుగా తీర్చడానికి డబ్బులు కట్టక్కర్లా. ఒక వ్యక్తిని నీతిమంతుడిగా మార్చడానికి ఏవేవో కార్యక్రమాలు చేయక్కర్లా. అతడు హృదయం ముందు విశ్వసించి నోటుతో ఒప్పుకొని పశ్చాత్తాపడితే యేసు ప్రభు రక్తంలో తన పాపములన్నీ కడగబడి ఆయన ఆ వ్యక్తిని నీతిమంతురాలు లేక నీతిమంతుడిగా చేసేస్తాడు. కాబట్టి ప్రియులరా, మనము పెట్టుబడి ఏమీ లేదు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా, ఇంకా లోకంలో ఇంకేదో అనుభవించాల్సింది ఉంది, ఇంకా లోకంలో ఏదో ఏమంటారు, ఇంకా పెళ్ళయ్యాక అప్పుడు రక్షింపబడతానండి, పిల్లలు పుట్టాక రక్షింపబడతానండి, ఇంకా చిన్న వయసే కదండి, ఈ టైపు సాతాను ఆలోచనలన్నీ పెడతా ఉంటాడు. వాయిదాలు వేసే పద్ధతి వాడిది. కానీ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నిన్ను దేవుడు ఆశీర్వదించాలని నీవు కోరుకున్నట్లయితే నీవు నీతిమంతుడు అవ్వాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యాకోబు ప్రియులారా ఒక నీతిమంతుని కుమారుడు, ఒక నీతిమంతుని మనవడు,
కానీ అతడు మాత్రం నీతిమంతుడిగా మారలా. అంతా అవినీతే, అంతా ఏంటండి, అంతా మోసమే, అంతా అక్రమమే, అంతా అడ్డదారే, నిలువు దారి ఏమి లేదు, క్రమమైన దారి ఏమి లేదు, ఒక పద్ధతి ఏమి లేదు. ఏమండి, నేనే పెద్దోడిని అంటాడు, మోసం చేస్తాడు, ఆశీర్వాదాలు కొట్టేస్తాడు. నేనే నీకు చిక్కుడుగాయ కూర పెట్టాలంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే అంటాడు. అన్ని అడ్డదారిలో సంపాదించేసుకోవాలని తెలివితేటలు, దుర్బుద్ధి. ఇలాగున నీతిమంతుడు అవలా మనోడు. అవసరం కొలిదే ప్రార్థన. చాలామంది ఎలా తయారవుతారంటే అవసరార్థం దేవుని దగ్గరికి వస్తారు, నీరసంగా ఉంటే దేవుని దగ్గరికి వస్తారు, పరిస్థితులను బట్టి మందిరానికి వస్తారు. ఆ కష్టం కాస్త గట్టెక్కిచ్చేస్తే మరలా మర్చిపోతారు, ఏముండదు ఇంకా. అలాంటి భక్తులుగా మనం ఉండకూడదు, యాకోబులాగా ఉండకూడదు. దేవుడు మనలను నిజముగా ఆశీర్వదించాలి అంటే మనము నీతిమంతులమైతేనే మనలను దేవుడు ఆశీర్వదిస్తాడనే ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, ఆ తలుపు తీయమ్మా, సౌండ్ వస్తే సౌండ్ కాకపోతే తీసేయండి, గాలి. ఓకే, అంటే ఇందాక ఓకే ఓకే. నీతిమంతులను ఆయన ఏం చేస్తాడటండి, ఆశీర్వదిస్తాడు. యాకోబు గారు ఏమండి, ఆ తండ్రి ఇంటి దగ్గర నుంచి మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు, మధ్యలో ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు కాపాడాడు ఆయనను ఆవరించి. ఆ మేనమామ ఇంటికి వెళ్ళిపోయాక 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అండి, 20 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు. ఏమండి, ఏం చేశాడు చెప్పండి, 20 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు. ఎవరి పిల్లోడు ఈయన ఎవరి పిల్లోడు, ఇస్సాకు గారి పిల్లోడు. ఇస్సాకు గారు ఎవరి పిల్లోడు, అబ్రహాము గారి పిల్లోడు. అబ్రహాము గురించి రాయబడిన మాట ఏమిటంటే, రాజులు అబ్రహాము దగ్గరికి వచ్చి నీవు మా మధ్యన మహారాజులాగా ఉన్నావు అన్నారు. అంటే అబ్రహాము గారి రేంజ్ ఏంటంటే రాజులందరికీ పైన మహారాజులాగా బతికాడు అబ్రహాము, కోటీశ్వరుడు. ఆయన కుమారుడు ఇస్సాకు, ఆయన ఏం తక్కువేం కాదు, క్రమక్రమంగా అతడు గొప్పవాడయ్యాడు, అభివృద్ధి చెందాడు. ఆయన కూడా కోటీశ్వరుడే, ఆయన కూడా గొప్పవాడైపోయాడు. అలాంటి ఆయన కొడుకును పుట్టిన యాకోబు ఏమండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మేనమామ ఇంటికాడ గొర్రెలు మేపుకుంటా పాలేరుతనం చేస్తున్నాడు, పేడగళ్ళు తెస్తున్నాడు. ఆశీర్వాదం ఉందా మీరు చెప్తలేదు. ఆశీర్వాదం ఉందా, లేదు. 20 సంవత్సరాల ఆశీర్వాదం లేదు. ఆయన పేడకలు తెస్తున్నాడు, పాలేరుతనం చేస్తున్నాడు. మేనమామ 10 సార్లు జీతం తగ్గించాడంట. మొట్టమొదట 20 ఏళ్ల క్రితం జీతం ఎంతో, ఇప్పుడు సంవత్సరం గడిచే కొద్ది జీతం పెరుగుద్దా తగ్గుద్దా ఏమండి? 10 సంవత్సరాలు ఏ ఉద్యోగంలో ఉన్నా, 20 సంవత్సరాలు ఏ ఉద్యోగంలో ఉన్నా జీతం పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుతుంది, కాతో కూతో ఎంతో కొంత పెరుగుతుంది. మనోడికి స్టార్టింగ్ నుంచి 20 సంవత్సరాలు వచ్చేసరికి జీతం 10 సార్లు మార్చాడంట, తగ్గించాడంట. ఇతడే పెద్ద మోసగాడంటే ఇతడిని మించిన మోసగాడు అతడు. ఏమండి, అంత పక్కా మోసం అనమాట. ఎక్కువ మంచిగా ఉన్న గొర్రెలు పుట్టాయనుకోండి అన్ని నాయ అంటాడు, మచ్చలున్నాయి 4-5 పుట్టాయనుకోండి అన్ని నీ అంటాడు యాకోబుని. అలాగే అన్ని రకాలుగా అన్ని విధాలుగా మోసం చేసేస్తూ ఉండేవాడు. మనోడికి ఆశీర్వాదం అంటే ఏంటో తెలవలేదు 20 సంవత్సరాలు. అప్పుడు దేవుడు, నాన్న చాలులేరా, ఇప్పుడు దాకా నువ్వు ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు, ఆశీర్వాదం అంటే ఏమీ ఎరగకుండా పాలేరుతనం చేసావు, చాలులే సరిపోద్ది, వచ్చాయి బేతుల దగ్గరికి వచ్చి మందిరం దగ్గరికి వచ్చి నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తే బయలుదేరి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే మోకరించి యెబ్బోకు రేవు దగ్గర రాత్రంతా ప్రార్థనలో గడిపి తన పాపాల విషయమై పశ్చాత్తాపపడి రాత్రంతా ఏడుస్తూ, నా పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచి నన్ను ఆశీర్వదించి ప్రభువా అని ఒకటే పాయింట్ మీద రాత్రంతా ప్రార్థన చేశాడో, తెల్లారేపటికి ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా రక్షింపబడిన వాడై ఉండాలి. ఆ వ్యక్తి ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారి విశ్వాసం ఉంచిన వాడై ఉండాలి. అలాంటి వ్యక్తిని దేవుడు ఏమండి ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఆ యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు, మరణం నుంచి తప్పించాడు. తర్వాత ఏమండి ఎక్కలసినటువంటి ఆశీర్వాదాల చేత యాకోబును నింపాడు. అద్భుతంగా యాకోబును దేవుడు అతని పిల్లలను, అతని పిల్లలను, అతని వంశాన్ని దేవుడు ఆశీర్వదించాడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, నేను ఒకవేళ నీతిమంతుడైతే, మీలో ఎవరైనా ఒకవేళ నీతిమంతులుగా మార్చబడితే మీ ఒక్కళ్ళతో పోదు, మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నేను నీతిమంతులను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి పాయింట్ ఏమిటంటే, దేవుడు నీతిమంతులను భూమి మీద ఆశీర్వదిస్తాడు. నీతిమంతులను ఎక్కడ ఆశీర్వదిస్తాడండి?
భూమి మీద ఆశీర్వదిస్తాడు. అది మొదటి పాయింట్. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎలా ఆశీర్వదించాడు అని మరలా వివరం చెప్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడని అక్కడతో ఆపేలా, ఎలా ఆశీర్వదించాడు అనేది వివరణ చెప్తున్నాడు. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి, మీరు భూమిని నిండించాలి, దానిని లోబరుచుకొని సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి దాన్ని ఏలుడి. సంటి పిల్లడు ఆపిల్ నడిపిస్తాను, ఏం కావాలి ఇచ్చే. మీరు ఫలించి ఏంటంటే మనం ఏమవ్వాలంటే, మనం ఒకవేళ నీతిమంతులమైతే మనలను దేవుడు ఏం చేస్తాడంట, ఫలింపజేస్తానన్నాడు. ఆశీర్వాదంలోనే ఎలాగ ఆశీర్వదిస్తాడని మనం అడిగితే దానికి అన్ని రకాల వివరణ ఇచ్చాడు. మనల్ని దేవుడు ఏం చేస్తాడంట, ఫలింపచేస్తానన్నాడు. ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ప్రియులరా, ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని దేవుడు ఫలింపజేస్తాడు. అతనికి బిడ్డలను ఇస్తాడు. ఆ పిల్లలు అలాగా ఫలిస్తారు. వారు అభివృద్ధి చెందుతారంట. ఏమవుతారంట అండి, అభివృద్ధి చెందుతారంట. యేసు ప్రభుని నమ్ముకొని వాళ్ళు కూడా పిల్లలు పుడుతున్నారు కదండి, వారు కూడా అభివృద్ధి చెందుతున్నారు కదండి. అంటే శరీర సంబంధమైన అభివృద్ధితో పాటు, ఫలింపుతో పాటు ఆత్మ సంబంధమైనటువంటి ఫలింపు, అభివృద్ధి కూడా నీతిమంతులకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారిని దేవుడు ఫలింపజేస్తాడు. యాకోబుకి ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడండి? 12 మంది కుమారులు, ఒక్క కుమార్తె, 13 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఒక్కొక్క కుమారుడు ఒక్కొక్క గోత్రం అయిపోయారు. లక్షల మంది అయిపోయారు, కోట్ల మంది అయిపోయారు, ఒక దేశం అంతా అయిపోయారు. ఒక వ్యక్తిని ఒక దేశంలాగా చేశాడు దేవుడు. ఒక అబ్రహాముని తీసుకొచ్చి ఏం చేశాడండి, ఒక దేశంలాగా చేశాడు. కాబట్టి ప్రియులరా, అబ్రహాము నీతిమంతుడు అన్న ఒక్క పాయింట్ మీద అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి దేవుడు నీతిగా ఎంచెను, అతడిని ఆశీర్వదించాను. నీతిమంతుడు అయ్యాక ఏం చేశాడు, అతడిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి అతడిని ఒక్క వ్యక్తిని పెక్కుమందిగా అభివృద్ధి చేసి, ఫలింపజేసి, విస్తరింపజేసి, అభివృద్ధి చేసి, భూమిని నిండించి దాన్ని లోబరుచుకునేలాగా చేశాడు, ఏలేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మనలను దేవుడు ఆశీర్వదించాడు అంటే దాంట్లో ఉన్న అర్థం ఏమిటంటే, మనము ఫలించాలి. మనకి వివాహాలు అవుతాయి, మనం బిడ్డలు మనకు దేవుడిస్తాడు, మనం ఫలిస్తాము, మనకి ఫలభరితమైన జీవితాన్ని దేవుడిస్తాడు. ఒకప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఒకవేళ నన్ను అనుకోండి, నన్ను దేవుడు ఫలింపజేశాడు, అభివృద్ధి చేశాడు. ఇప్పుడు 3 బిడ్డలు, నాకు 5 అయ్యాం. తర్వాత విస్తరింపజేస్తాడు, తర్వాత భూమిని నిండించేలాగా ఆశీర్వదిస్తాడు. నేను నీతిమంతుడైన ఒక్క పాయింట్ మీద నా పిల్లలను, వాళ్ళ పిల్లలందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆశీర్వాదం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే, మనము ఆకాశ పక్షులని కానీ, భూమి మీద జంతువులని కానీ, సముద్రంలో ఉన్న చేపలను కానీ, ఈ భూమి మీద ఉన్న వాటినన్నిటినీ మనము లోపరుచుకోవాలి అన్నాడు. ఎందుకంట ఆశీర్వాదం? ఎందుకంట ఆశీర్వాదం? ఎందుకంటే చెప్పండి ఎందుకంటే ఆశీర్వాదం ఎందుకు? దేవుడు నన్ను ఆశీర్వదించిన, దేవుడు నిన్ను ఆశీర్వదించిన, దేవుడు మనలను ఆశీర్వదించేది ఎందుకంటే అండి, మనము లోకమును, భూమిని ఏం చేయాలని అంట, లోబరుచుకోవాలి. ఏం చేయాలండి? లోబరుచుకోవాలి. లోబరుచుకుని వాటిని మనం ఏలాలంట. ఏలటం అంటే ఏంటి? ఏలటం అంటే ఏంటి? అధికారం. మనకి వాటి మీద అధికారం ఉండాలి, కానీ వాటికి మనం లోబడిపోయేలాగా ఉండకూడదు. అర్థమవుతుందా నా పాయింట్? మనము వాటికి లోబడిపోయేలాగా ఉండకూడదు, కానీ వాటి మీద మనకి ఏముండాలి? అధికారం ఉండాలి. మనం వాటిని లోబరుచుకోవాలి. అది వాటిని ఏలమని చెప్తున్నాడు దేవుడు. అది ఆశీర్వాదం అని చెప్తున్నాడు. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి, మీరు భూమిని నిండించాలి. మీరు ఏమి చేయాలి? మీకోసం ఏర్పాటు చేసిన ఈ యొక్క భూమి అంతటిని, దానిలో ఉన్న ఆకాశ పక్షులే కావచ్చు, భూమి మీద జంతువులే కావచ్చు, సముద్రంలో చేపలే కావచ్చు, దీంట్లో ఉన్న ఖనిజ నిక్షేపాలే కావచ్చు, దీంట్లో ఉన్న సకల సౌకర్యాలన్నీ కూడా మీకోసమే సృష్టించాను, కాబట్టి మీరు వాటిని లోబరుచుకోవాలి అని, అది ఆశీర్వాదం అన్నాడు. ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు?
ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు, మీరు లోబరుచుకుంటారా బాబు అంటే ఈడేమో దీనికి లోబడిపోతాడు. దేనికి లోబడిపోతాడు? దీనికి లోబడిపోతాడు. అది మనోడిని ఏళ్తుంది. ఏం చేస్తుందండి? అది మనోడిని ఏళ్తుంది. ఆ టైం అయ్యేటప్పటికి అది లేకపోతే మనోడు కాలు చేయాడదాం, ఏం చేయాలో తెలవదు. లోబడిపోయాడు. దేనికి లోబడిపోయాడు? ఏదో ఒక పదార్థానికి లోబడిపోయాడు. ఒక్కొక్కరేమో దీనికి లోబడిపోతారు. ఆ టయానికి అది లేకపోతే మానవుడికి ఏమి పని చేయదు, బుర్ర పని చేయదు, ఏం పని చేయదు. దానికి లోబడిపోయాడు. ఒక్కొక్కరేమో స్త్రీకి లోబడిపోతారు. ఎవరికి లోబడిపోతారండి? స్త్రీకి లోబడిపోతారు. ఆడికి అదొక రకం. ఇంకంతే, ఎన్ని చెప్పినా ఇంకా అక్కడికి ఆ పాయింట్ కాడ జయించలేడు. ఒక్కొక్కడు ఒక్కో దానికి లోబడిపోతుంటాడు. కొంతమంది స్త్రీలు కొన్ని విషయాలకు లోబడిపోతుంటారు, ఆభరణాలకు లోబడిపోతుంటారు. అవునా కదా ఏండి? రకరకాల మంచి మంచి ఖరీదైన వస్త్రాలకు లోబడిపోతుంటారు. ఎంతో ఆ పాయింట్ కాడ వీక్ అయిపోతుంటారు. అలాగే మనం కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి పదార్థాలన్నిటినీ ఏమండి మన కోసం సృష్టించాడా? మనం వాటి కోసం సృష్టింపబడ్డామా చెప్పండి? మన కోసం దేవుడు ఈ లోకంలో ఉన్న పదార్థాలన్నిటినీ, అది పక్షులే కావచ్చు, అది జంతువులే కావచ్చు, అది చేపలే కావచ్చు, అది సముద్రమే కావచ్చు, భూమి మీదే కావచ్చు, భూమి మీద ఉన్న సకల విధములైనటువంటి పదార్థాలు, ఆభరణాలు ఏదైనా కావచ్చు, అది ఎవరి కోసం సృష్టింపబడ్డాయి? మన కొరకు దేవుడు సృష్టించాడు. ఇప్పుడు మనం వాటిని ఏం చేయాలి? లోబరుచుకోవాలి. అంటే మనకి వాటి మీద కమాండ్ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం చెప్పినట్టు అవి వినాలా, వాటిని మనం లోబరుచుకోవాలి. మనం వాటికి లోబడిపోతాం కాదు. అది ఆశీర్వాదం అంటే. కాబట్టి నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాను అన్నాడు. కాబట్టి నీవు నీతిమంతుడైతే నీ పిల్లలను కూడా ఎలా మార్చాలా? నీతిమంతులుగా వాళ్ళని సిద్ధపరచాలి, తయారు చేయాలి. వాళ్ళు కూడా ఏలేటట్లుగా వారిని కమాండ్ వాళ్ళ చేతుల్లో ఉండేటట్లుగా వాళ్ళను తర్ఫీదు చేయాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనము లోబరుచుకోవాలి. మన శరీరాన్ని మనం ఏం చేయాలి? లోబరుచుకోవాలి. మన కంట్రోల్లో మన శరీరం ఉండాలా? మనం శరీరం కంట్రోల్లో ఉండాలా? మన కంట్రోల్లో మన శరీరం ఉండాలి. శరీరం కంట్రోల్లో మనం ఉండకూడదు. అదే ఆశీర్వాదం అంటే. శరీరం ఏం చెప్తుంది? పడుకో అంటుంది. మనం ఏం చెప్పాలి? శరీరానికి ప్రార్థన చేయని చెప్పాలి. ఇప్పుడు ఎవరు కంట్రోల్ ఎవరు ఉండాలా? మన కంట్రోల్లో మన శరీరం ఉంటే ప్రార్థన చేస్తాం, లేకపోతే పడుకోని శరీరం చెప్తే పడుకుంటాం. కాబట్టి ఇదంతా న్యాచురల్గా జరిగే పరంపరలో మనం నిరంతరం ఆశీర్వదించబడిన బిడ్డలంగా మనము ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటినీ లోపరుచుకుని, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని లోపరుచుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని లోబరుచుకోవాలంటే, ఓడించాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి కదా. కాబట్టి మనము ఈ యొక్క మనకు చుట్టూ దేవుడు పెట్టినటువంటి పదార్థాలన్నీ మనల్ని ఆకర్షిస్తాయి, మనలను లోబరుచుకోవాలనే ప్రయత్నం చేస్తాయి. మనము వాటికి లోబడిపోకుండా వాటిని మనం ఏం చేయాలి? లోబరుచుకుని మనము ఏలే స్థానంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఆశీర్వాదం అన్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఫిలిప్పీ పత్రిక 3:21 ఈ దీన శరీరము ఆశీర్వాదం, దేవుడిచ్చిన ఆశీర్వాదం వలన మహిమ శరీరంగా మారిపోవాలంటాడు. ఈ దీన శరీరం ఎలా మారిపోవాలంటాడండి? ఈ దీన శరీరం దేవుని ఆశీర్వాదం వలన అలా గుట్టుక్కుమంటే మహిమ శరీరంగా మారిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోద్దంట. అది ఆశీర్వాదం అన్నాడు. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ కలిగిన శరీరముగా సమరూపము గలదానిగా మార్చును అంటాడు. కాబట్టి ప్రియులరా, ఆయన సమస్తమును లోపరుచుకొన జాలిన శక్తి ఆయనకు ఉందంట. ఇప్పుడు ఆయన సమస్తమును లోపరుచుకున్న శక్తి ఉన్నది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఈ దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా దానిని మారుస్తున్నాడు అన్నాడు. ఇదే పాయింట్ మనం తీసుకోవాలి. మనం కూడా ఏ పాయింట్ తీసుకోవాలి చెప్పండి? ఇదే పాయింట్ మనం తీసుకోవాలి. మనదేమి శరీరం? మట్టి శరీరం. ఇది దీన శరీరం. దేవుని శక్తిని మనం పొందుకొని, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకొని నీతిమంతులంగా జీవిస్తూ ఈ దీన శరీరము మహిమ కలిగిన శరీరముగా మారుట కొరకు మనము ఆశీర్వాదాన్ని ఉపయోగించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా.
కాబట్టి ఆశీర్వాదం అంటే ఏమిటి? బీరువా కొనుక్కోవడం ఆశీర్వాదం అని మనం అనుకుంటాం. దేవుని దయ వలన దేవుడు ఆశీర్వదించాడండి. మనం ఒకప్పుడు సైకిల్ ఉండేదండి, మరి ఇప్పుడు బండి కొనుక్కున్నానండి, అది ఆశీర్వాదం అనుకుంటున్నాం మనం. దేవుడి దయ వలన మరొకప్పుడు బండి ఉండేదండి, ఇప్పుడు కారు కొనుక్కున్నామండి, దేవుడు ఆశీర్వదించాడండి, హల్లెలూయా అంటున్నాం మనం. అది ఆశీర్వాదం అనుకుంటున్నాం. ఆశీర్వాదం అంటే ఏమిటి చెప్పండి అమ్మా? ఆశీర్వాదం అంటే ఏంటి? బిడ్డలు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకుని ఏలడం ఆశీర్వాదం. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కాబట్టి భూమిని నిండించడమే కాదు, అక్కడ తాగిపోతే కాదు, బిడ్డలు పుడితే అక్కడ తాగిపోతే కాదు, అభివృద్ధి పొందితే అక్కడ తాగిపోతే కాదు, ఫలించామని అక్కడ తాగిపోతే కాదు, విస్తరించామని అక్కడ తాగిపోతే కాదు, భూమిని నిండించి దాన్ని ఏం చేయాలి? భూమిని లోబరుచుకొని దానిని ఏలే ఆ రేంజ్కి మనం రావాలి, ఆ అధికారం మనం సంపాదించాలి. అలాగున ఈ మహిమ, ఈ మట్టి దేహమును, దీన శరీరమును మహిమ కలిగిన శరీరముగా ఆ ఆశీర్వాదం వలన మనం మార్పు చెందేటంతటి కృపను, ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకొని అలాగున ఆశీర్వాదాన్ని మనం మార్చుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, కీర్తనకారుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దావీదు గారు. నేను బాలుడైనప్పటి నుంచి ఈ యొక్క భూమిని గమనిస్తూ ఉన్నాను, చాలామందిని గమనిస్తూ ఉన్నాను. ఒకడు నీతిమంతుడు ఉన్నాడు, ఒకడు అవినీతిపరుడు ఉన్నాడు. ఆడు అవినీతిగా సంపాదిస్తున్నాడు, ఇతనేమో నీతిగా సంపాదిస్తున్నాడు. నీతిమంతుడికి పిల్లలు పుట్టారు, అవినీతిమంతుడికి పిల్లలు పుట్టారు. వాళ్ళను నేను బాలుడి నుంచి చూస్తున్నాను, ఇప్పుడు ముసలోడిని అయిపోయాను. ఇన్ని సంవత్సరాల కాలంలో వాళ్ళిద్దరిని గమనిస్తూ వస్తే నాకు తెలియని ఫలితార్థం ఏమనగా, నీతిమంతుని సంతానం ఎప్పుడు ఎక్కడ భిక్షం ఎత్తుకోవడం నేను చూడలేదన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. నీతిమంతుల సంతానం ఎప్పుడు ఎక్కడ భిక్షం ఎత్తుకుంటే నేను చూడలేదు. వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు. అటువైపు అవినీతిగా సంపాదించాడు కదా, ఆడి పిల్లలు అడుక్కు తింటున్నారని చెప్పాడు. అది పెద్ద రిపోర్ట్ ఇచ్చాడు. పలానా వాడు పేరు రాశాడు, ఆ పేరు ఆడి పిల్లల పేరు 10 తరాలు రాసుకొచ్చి ఆడు పిల్లలు ఇప్పుడు ఇలాగ ఉన్నారు, అడుక్కు తింటున్నారు. ఈ నీతిమంతుని పిల్లలంతా ఆశీర్వాదకరంగా ఉన్నారని రిపోర్ట్ ఇచ్చాడు అమెరికాలో ఒక ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, మనము నీతిమంతులమైతే మన పిల్లలు ఏం చేస్తాడంటే దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తాను. చూడండి, కీర్తన 37:25 వచ్చండి, లోనికి వచ్చండి, ఇంకా ఖాళీ ఉంది. కీర్తన 37:25. కీర్తన 37:25 త్వరగా. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలోడిని అయిపోయాను. ఆయనను నీతిమంతులు విడవబొట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని మంచి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగను గాక. రోమాపత్రిక 1వ అధ్యాయం వచ్చాము, లోనికి వచ్చి ఖాళీ ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 25వ వచనాన్ని కనుక మనం చూస్తే ప్రియులారా, చాలామంది ఈ సృష్టిని, ఈ భూమిని సృష్టించిన దేవాతి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ దేవుని ఆరాధించడానికి బదులు ఎవరిని ఆరాధిస్తున్నారంట? సృష్టిని ఆరాధిస్తున్నారంట. అది అసత్యమునకు మార్చేసి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టంగా అది తల్లి సృష్టికర్తకు బదులుగా సృష్టమును అనగా ఆయన సృష్టించిన సృష్టిని ఏం చేస్తున్నారంట? పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయనే స్తోత్రార్హుడు, ఆయనే సృష్టించాడు, ఆయనని ఆరాధించాలి. ఆయన ద్వారా మనము ఆశీర్వాదం పొందుకోవాలి అని అంటే ఆయన ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలు ఏం చేయాలి? సృష్టిని ఏలాలి. చెప్పండి, ఏం చేయాలి? సృష్టిని ఏం చేయాలి? సృష్టిని, ఆయన సృష్టించిన ఈ భూమి అందరి సకల పదార్థములను మనము ఏలే రేంజ్లో ఉండాలి, కానీ ఆ సృష్టిని పూజించే రేంజ్లోకి మారిపోకూడదని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క పాయింట్ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. మొదటి పాయింట్ ఏమిటంటే, ఆశీర్వాదం అంటే ఏమిటంట? చెప్పండి. ఆశీర్వాదం అంటే ఏమిటంట? మనము ఫలించటం ఆశీర్వాదం, మనం అభివృద్ధి చెందటం ఆశీర్వాదం, మనం విస్తరించటం ఆశీర్వాదం, భూమిని నిండించటం ఆశీర్వాదం. ఇదంతా ఒక ఎత్తు, దానిని లోబరుచుకోవడం. మనం చెప్పినట్టు అది వినాలి, కానీ అది చెప్పినట్టు మనం వినడం కాదు. ఆ కెపాసిటీకి రావాలి, ఆ రేంజ్ సంపాదించాలి. అది ఆశీర్వాదం అంటే. ఏది చెప్తే అదే వినేసి, అమ్మా అరే తలిపేశారా, అరే తలిపేసాము అటు, అది కూడా వేసి
ఓకే, కొంచెం మనకి బాగుంటుంది. రైట్. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి ఏం చేయాలంట? దాన్ని లోబరుచుకుంటేనే మనకి ఏమంటే శోధన మంచిది, దానిని లోబరుచుకోండి అన్నాడు. ఏం చేయాలంటే అండి, ఒక వ్యక్తికి ఆవిడికి మనసుకు లాగుతూ ఉంటుంది, ఇది దీనికోసం వెళ్ళిపోరని లాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనవాడు దానికి లోబడిపోకుండా దానిని మనవాడు ఏం చేయాలా? లోబరుచుకోలే. నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు నువ్వు విను, దాన్ని తాగడానికి వీల్లేదని ఇతగాడే కమాండింగ్ ఇచ్చేలాగా మారాలి. అది ఆశీర్వాదం అంటే. దేవునికి స్తోత్రం కలుగును. ఒకడికి ఎటో ఎలా లాగేస్తుంది మనసు, ఆడు అటు వెళ్లకుండా తనను తాను కంట్రోల్ చేసుకోవడం ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును. నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, అతడు భూమిని నిండించి దానిని ఏం చేస్తాడు? లోబరుచుకుంటాడు, ఏలతాడు, ఆ రేంజ్కి వస్తాడు. అది ఆశీర్వాదం అంటే అని చెప్పాడు. అది మొదటి పాయింట్. నెంబర్ 2, ఇంకా అక్కడే ఉంటే టైం లేదు. నెంబర్ 2, ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. ఆశీర్వాదం అంటే ఏమిటంటే, అబ్రహాము గుడారంలో ఉన్నాడు. అమ్మ దొరికిందా? నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నిన్ను నీ సంతానమును విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి అమ్మా. అయిపోయింది కదా, వాక్యం చదివారు కదా. ఇప్పుడు నా వైపు చూడండి. దేవుడు ఆ గుడారములో ఉన్న అబ్రహామును బయటికి తీసుకొచ్చి, అబ్రహాం అంటే ప్రభు అన్నాడు, బయటకు రా అన్నాడు. బయటకు రా అంటే బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఆకాశం చూడంటే ఆకాశం చూశాడు. నక్షత్రాలను ఒకసారి లెక్క పెట్టన్నాడు. ఎక్కడ లెక్క పెడతాడు అండి? నక్షత్రాలు లెక్క పెడతాక అవుతుందా? ఇలా చూసి ఇల్లు ఉన్న లెక్కటంటే ఇది నుంచి శివ దాకా లెక్కట్టి ఎన్నో చెప్తాం. ఆకాశం చూసి నక్షత్రాలు లెక్కటంటే ఎక్కడ లెక్కెడతాడు? 1, 2, 3, 4, 10 అన్నాక ఎన్ని తెమ్ముతలేదు. ప్రభు నేను లెక్కట్లేదు నా వల్ల కదన్నాడు. కొన్ని సముద్రంలో ఇసుక నేను లెక్కెట్టన్నాడు. ఇసుక నేను గుప్పుడు లెక్కగలనా? ఇసుక ఎక్కడ లెక్కెడతావు? ఎక్కడ ఎవరి వల్ల అవుతుంది? ఇది కూడా నా వల్ల కదన్నాడు. నీ సంతానాన్ని అంతగా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇప్పుడు సముద్ర తీరమందల ఇసుకేమో శరీర సంబంధమైన పిల్లలకు సాదృశ్యం, ఆకాశ నక్షత్రాలేమో ఆత్మ సంబంధమైన పిల్లలకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం ప్రియులారా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నా పిల్లలను వారిని అభివృద్ధి చేస్తాడు, విస్తరింపజేస్తాడు, ఫలింపజేస్తాడు. ఏమండి, నేను భూమి మీద ఏలేలాగా నాకు కంట్రోలింగ్ కెపాసిటీ ఇస్తాడు. అది ఒక ఆస్పెక్ట్, మొదటి పాయింట్. రెండో పాయింట్ లో ఆశీర్వాదం అంటే, నా ద్వారా ఆత్మీయంగా అనేక మందిని దేవుడు రక్షణలోకి నడిపిస్తాడు. అలాగా ఎవరైతే అనేక మందిని దేవుని రాజ్యానికి రక్షించడానికి ప్రయాసపడతారో వారు ఆకాశమందల నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు అని చెప్పేసి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వాదం అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే, ప్రియులారా, ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తాను నిన్ను అన్నాడు. కాబట్టి అంతేనా? నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే మొదటి పాయింట్ శరీర సంబంధమైన ఆశీర్వాదం, భూమిని లోబరుచుకునే ఆశీర్వాదం, ఏలే అలాంటి కమాండింగ్ కెపాసిటీ ఉన్న ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఏమిటంటే, నీ ద్వారా అన్యులను అనేక మందిని రక్షించి దేవుని రాజ్యానికి గొప్ప వారసులుగా వారిని సిద్ధపరచడానికి నిన్ను వాడుకుంటాను. అలాగున నీకు దేవుని రాజ్యంలో అనేకమైన సంతానాన్ని ఇస్తాను. అలాగా నీవు ఆకాశంలో ఒక నక్షత్రం లాగా చేస్తాను నిన్ను అన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగానే భూమిని దిగంతములకు సొత్తుగానే ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. దేవుణ్ణి మనం ఏమడగాలి? మొదటి పాయింట్, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నాకు బిడ్డల్ని, నా బిడ్డలను ఫలింపచేయి, నా బిడ్డలను అభివృద్ధి పొందింపచేయి, నా బిడ్డలను విస్తరింపచేయి, నా బిడ్డలను భూమిని నిండించేలా చేయి, నేను భూమిని లోపరుచుకునేలాగా ఏలేలాగా కెపాసిటీ నాకు, నా బిడ్డలకి ఈ ప్రభు అని మొదటి పాయింట్ లో ప్రార్థన చేసుకోవాలి. రెండవ పాయింట్ లో ఏం ప్రార్థన చేసుకోవాలి? ప్రభు, అన్ని జనులు నెరగని వారు, నరకానికి వెళ్ళిపోతున్న వారు అనేక మంది మా దేశంలో, ప్రపంచంలో అనేక లక్షల మంది ఉన్నారు, వారిని రక్షణలోకి నడిపించి ప్రభు అని మనం ఆత్మ సంబంధమైన పిల్లలను కంటు కొరకు మనం ప్రయాసపడాలి, గర్భము ధరించాలి. ఏమండి, వారి కొరకు మనం ఉపవాసాలు ఉండాలి. ఒక ఆత్మను రక్షించడానికి ప్రసవ వేదన పడాలని, అలాగున ఒక ఆత్మను నీవు రక్షించి దేవుని వైపుకు ఒక ఆత్మను నరకం నుంచి తప్పించి దేవుని రాజ్యంలో చేర్చగలిగే ప్రయాస నీవు పడితే నీవు ఆకాశముందర నక్షత్రంతో నేను పోలుస్తున్నాడు దేవుడు అని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మనం ఏమడగాలి? నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు.
సొత్తుగానే ఇస్తానన్నాడు. పేతురుని తీసుకొచ్చి అంటాడు, నిన్ను చేపలు పట్టే వాళ్ళ కాదు, నిన్ను మనుషులను పట్టి జాలరుగా చేస్తానన్నాడు. అంటే మనుషుల్ని ఎలా పడతాడు? అలా పడతాడా? వాక్యం చెప్తాడు. అన్యులు నశించిపోయే వారిని విశ్వాసంలోకి తీసుకొస్తాడు. దేవుని రాజ్యానికి అర్హులుగా వారు అంతరంగ ముందు వారిలో మార్పును కలిగింపచేసి వారిని దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు ఒక కన్యకైన వధువులాగా పెళ్లి కుమార్తెలకు సిద్ధపరుస్తాడు. అది ఆయన చేసే పని. ఆ పని ఆయన చేస్తున్న కారణం చేత ఆయన నక్షత్రంలాగా వెలుగుతాడంట. ఏమండి? నన్ను అడుగుమా అన్నాడు. అప్పుడు మనం ఏమడగాలి? ప్రభువా, నా పిల్లలను అభివృద్ధి చేయి, నా పిల్లలను ఫలింపజేయి అనేది మొదటి పాయింట్. అది సండే స్కూల్. రెండో పాయింట్కి వచ్చేసరికి ఏమి నేర్చుకోవాలి? ప్రభువా, నా ద్వారా అనేకులను రక్షించిన ఆయన, నా ద్వారా అన్ని జనులు అనేక మంది రక్షణ పొందాలి అనే తాపత్రయం మనలో ఉంటే మన వీధిలో, మన యొక్క పక్క వీధిలో, మన యొక్క ఆ వీధిలో, ఈ వీధిలో, మన పేటలో ఇంకా చర్చికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా రక్షణ పొందిన ఎవరైనా ఉన్నారా? ఇంకా నరకానికి వెళ్ళిన ఎవరైనా ఉన్నారని వారి మీద దృష్టి పెట్టి వారి దగ్గరికి వెళ్ళి, అమ్మ యేసు ప్రభువుని నమ్ముకోండి, మీరు రక్షింపబడితే పరలోక రాజ్యం వెళ్తారు, లేకపోతే నరకం వెళ్ళిపోతారని కొంత ప్రయాసపడి వారి కోసం ఏదో ఒకటి చేసి, అవసరమైతే దేవుని రాజ్యానికి ఒక ఆత్మను సంపాదించడానికి భోజనమైనా పెట్టాలి, అవసరమైతే దేవుని రాజ్యానికి ఒక ఆత్మను సంపాదించడానికి వాళ్ళ ఒక అక్కర్లేటో చూసి, వాళ్ళ అవసరతలేటో చూసి వాళ్ళకి సహాయం చేయాలి. ఏదో ఒకటి చేసి ఒక ఆత్మను నరకం వెళ్ళిపోకుండా అగ్ని నుంచి లాగినట్లు లాగాలి. అది ప్రయాసపడతామంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా ఎవరైతే ప్రయాసపడుతూ ఉంటారో, ఒకడు గబగబా వెళ్ళిపోయి గోతులో పడిపోతుంటే అలా సొత్తం ఉంటాం ఏంటండి? ఏమండి? సొత్తం ఉంటారా? నువ్వేం బయట ఉన్నావు, నీకు తెలుసు ఎదురికెత్త గొయ్యందు పడిపోతారని, మళ్ళీ చచ్చిపోతారు, పైకి వెళ్ళాలని కూడా తెలుసు. నువ్వేం ఇక్కడ ఉన్నావు, వెళ్ళి ఉండి చెప్పాలా వద్దా? మరి బాబు అలాగే వెళ్ళకరా, పడిపోతారా, పడిపోతే మళ్ళీ తీర్థానికి కూడా ఉండదు, చచ్చిపోతారా అని ఇక్కడ మనం చెప్పాలొద్దండి? చెప్పాలి. అవసరం అయితే మాట ఏంటండి? యువతలకు లాగాలండి, మొత్తం మీద లాగి మరణం నుంచి తప్పించి పరలోక రాజ్య మార్గం చూపిస్తే వస్తే ఆడితే మేలు, ఆడు కూడా పరలోకం వస్తాడు. లేకపోతే దేవునికి స్తోత్రం. మనం మాత్రం ఏం చేయాలి? ప్రయాసపడాలి. మనం దేవుని కొరకు, అనేక దేవుని రాజ్యం కొరకు మన భుజముల మీద ఆయన రాజ్య భారాన్ని మొయ్యాలి. ఆయన రాజ్య భారం కొరకు మనం ప్రయాసపడాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థనలు చేయాలి. ఒక్క ఆత్మ రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. అలాగును మనం నన్ను అడుగుము అన్నాడు యేసు ప్రభు. ఆయన అడుగుతూ ఉన్నాడు రోజు, ప్రభువా, నాకు శరీర సంబంధమైన పిల్లల్ని ఇచ్చావు, వాళ్ళని ఫలింపజేసావు, వాళ్ళని అభివృద్ధి చేసావు, నీకు స్తోత్రం. ఆత్మ సంబంధమైన పిల్లలు కూడా నాకు కావాలి ప్రభువా, నా ద్వారా ఇద్దరైనా రక్షించు ప్రభువా అని మనం టార్గెట్ పెట్టుకుని ప్రార్థన చేస్తే, నీ ద్వారా ఇద్దరు రక్షణ పడితే పరలోక రాజ్యంలో నీ రేంజ్ పెరిగిపోతూ ఉంటది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకంలోనండి ఏంటంటే రకరకాల గ్రూపులు వచ్చినాయండి. ఈడు మొట్టమొదట ఆ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలంట అండి. కొనుక్కున్నాక ఈడు ఇంకొకరిని తీసుకెళ్ళాలంట ఆ షాప్ కాడికి. ఈడి ద్వారా ఆడు కొనుక్కుంటే ఈడికి ఏదో ఇస్తారంట. మళ్ళీ ఆడు ఇంకొకరిని జాయిన్ చేయాలంట. ఆడు ఈడి జాయిన్ చేయడం వల్ల ఈడికి రెండో ఇంక్రిమెంట్ వస్తుందంట. అలకలకలకలక ఎన్నో 10 మంది జాయిన్ అయిపోతే ఈడికి జీతం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? జీతం వచ్చేస్తుంది. మామూలుగా వచ్చి పడిపోతుంది. నెలకు 10,000 వచ్చి పడిపోతుంది. ఏంటంటే మరి నా ద్వారా 20 మందిని మరి నా షాప్ లో పరిచయం చేసామండి, మరి వాళ్ళందరూ కొనుక్కెళ్ళిపోతారు, నెల నెల మాకు ఇచ్చేస్తుంది అంటే అంతే అమ్మా. మార్కెటింగ్ రకరకాల పేర్లు ఏమి చెప్తున్నారు. క్వాంటమ్ అన్నారు, ఇంకేటేటో అన్నారు. ఇదివరకు పూర్వం అన్నీ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం అండి. ఈ లోకంలో ఒకడు జాయిన్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటే, మరి పరలోక రాజ్యంలో ఒక ఆత్మను మనం సంపాదించడానికి ప్రయాసపడితే, దేవుణ్ణి ఆ పాయింట్ మీదే ప్రభువా నాకు ఆత్మలు కావాలి ప్రభు అని అడిగితే, మనం వాటి కొరకు ప్రయాసపడితే, అబ్రహాము అండి శరీర సంబంధమైన పిల్లడు ఇసాకు ఒకడే. శరీర సంబంధమైన పిల్లడు ఎంతమంది అండి? ఏమండి బైబిల్ తెలుసా? మాకేం చల్లానంటే శరీర సంబంధమైన పిల్లలు ఎంతమంది అబ్రహాంకి? బైపాస్ లో అడ్డదారిలో ఇస్మాయిల్ వచ్చాడు అనుకోండి, అది వేరే సంగతి. అసలు పిల్లడు ఎవడో వాగ్దాన పుత్రుడు ఇస్సాకు ఒక్కడే. కానీ అబ్రహాం ఇంట్లో ఒక్కడే ఉన్నాడా? 318 మంది అతని ఎంట పుట్టు అలవరచబడిన యెహోవా యుద్ధములు చేయుటకు సిద్ధపరచబడిన 318 మంది సైనికులు ఉన్నారు. దేవునికి స్తోత్రంగా. శరీర సంబంధమైన పిల్లవాడు ఒక్కడే పుట్టాడు. ఆత్మ సంబంధంగా యెహోవా యుద్ధాలు చేస్తాక 318 మందిని ఏండి చిన్న చిన్న పిల్లలప్పుడే ఆడపిల్లల దగ్గరికి చేరదీసి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళని పోషించి వాళ్ళని యెహోవా యుద్ధములు చేసేవారిగా యుద్ధ విద్యలు నేర్పించి దేవుని కొరకు 318 మందిని సంపాదించాడండి. అది విషయం. మనకి పుట్టిన పిల్లలు ఒకడే కావచ్చు, దేవుని కోసం 318 మందిని సంపాదించిన ఆ ఈక్వేషన్ చూడాలి మనం. అది దేవుని రాజ్యం కోసం ప్రయాస అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్ను ఆకాశ నక్షత్రముల వలె నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. మత్తయి సువార్త 4:19 చూడండి. మత్తయి సువార్త 4:19 నిన్ను మనుషులను బట్టే జాలరుగా చేస్తాను, నువ్వు చేపలు పట్టే వాళ్ళగా ఉండకూడదని చెప్పాడు.
దానియేలు గ్రంథం 12:3 చూడండి, త్వరగా. దానియేలు గ్రంథం 12:3. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా వారితో చెప్పి ఆయనను వెంబడించారు. మనుషులను పట్టి జాలరులుగా వారిని దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పేతురు నిలబడి ఇలా వాక్యం చెప్తుంటే 3,000 మంది రక్షింపడ్డారు, 5,000 మంది రక్షింపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క వర్తమానంతో అన్ని వేల మంది ఆత్మలను దేవుని రాజ్యానికి సంపాదించాడు, సమకూర్చాడు ప్రియులారా. కాబట్టి ఆత్మ సంబంధంగా ఒక బిడ్డను కంటే వారు ఎలా ప్రకాశిస్తారంట? దానియేలు 12:3. అది దానియేలు గ్రంథం 12:3. అనేక మందిని ఎవరైతే దేవుని వైపుకు త్రిప్పుతులో వారు ఆకాశమందు నక్షత్రముల వలె ప్రకాశిస్తారని చెప్పేసి రాసిపెట్టాడు. బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తూ ఉంటారు. నీతి మార్గమును అనుసరించి అనేకులను ఎవరు త్రిప్పుతులో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తూ ఉంటారు అన్నాడు. అది ఆశీర్వాదం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశీర్వాదం అంటే ఏమిటి సార్? కారు కొనుక్కున్నామంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆశీర్వదించబడ్డామంటే అది కాదు ఆశీర్వాదం అంటే. అది కూడా ఆశీర్వాదమే. సండే స్కూల్ ఇప్పుడు చిన్న పిల్లలు అండి లాలీపాప్ కొంటే అన్ని సంతోషపడినట్టుగా ఉంటుంది. అది కారు కొనుక్కోవడం ఆశీర్వాదమే కాదంట్లా. కానీ ఆశీర్వాదం దేవుని దృష్టిలో ఆయన కోరుకున్న ఆశీర్వాదం, ఆయన ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఏమిటి అండి? మొదటి పాయింట్, మనం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని లోబరుచుకోవడం, ఏలడం ఆశీర్వాదం అన్నాడు. రెండవది ఏంటి? అనేక మందిని దేవుని వైపునకు త్రిప్పి వారిని పరలోక రాజ్యమునకు సంపాదించగలిగితే అది ఆశీర్వాదం అన్నాడు. అలాంటి వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారు అన్నాడు. అది ఆశీర్వాదం అంటే అండి. ఇప్పుడు మనం ఏం చేయాలన్నట్టు అర్థమవుతుంది? ఇప్పుడు మనం ఏం చేయాలన్నట్టు అర్థమవుతుంది? అమ్మ అందరు చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలన్నట్టు అర్థమవుతుంది? అమ్మ మనం ఏం చేయాలన్నట్టు అర్థమవుతుంది చెప్పండి. మనం ఏం చేయాలంటే మరి ఆవిడ ఒకట్లే చెప్తే మరి మీరు అందరూ ఏమన్నట్టు అర్థం అండి? అది ఆశీర్వాదం అంటే. మామూలుగా ఏదో మరి వాక్యం మళ్ళీ చెప్పారండి, చలమా చెప్పారండి, ఏం చెప్పారండి, ఏమోనండి అంతే. ఉపయోగం లేదండి. మొదటి పాయింట్ ఏంటండి చెప్పండి అమ్మా? భూమిని నిండించి ఫలించి దానిని లోపరుచుకుంటే, ఏలే అంతటి అధికారం మనకుంటే, మన కమాండింగ్ ఉంటే అది ఆశీర్వాదం అంటే. నెంబర్ 2, అనేక మంది నశించిపోయే ఆత్మలను దేవుని కొరకు సంపాదించగలిగితే అది ఆశీర్వాదం. నిరంతరము ప్రకాశించేటువంటి నక్షత్రముల వలె మనల్ని దేవుడు పోలుస్తున్నాడని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అది ఆశీర్వాదం అంటే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ప్రభువా, నా పిల్లలు నీతిమంతులుగా ఉండాలి, నా పిల్లలు ఫలించాలి, నా పిల్లలు అభివృద్ధి చెందాలి, నా పిల్లలు నాకులాగే ఈ భూమిని లోబరుచుకోవాలి, ఈ భూమిని ఏలాలి. అలాంటి కృప, నీతిమంతులుగా ఉండే భాగ్యం నా బిడ్డలకు కూడా ఈ ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. మొదటి పాయింట్ లో అదొక ప్రార్థన. రెండవ ప్రార్థన, నా ద్వారా అనేక మంది నశించిపోయే ఆత్మను రక్షించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. అదొక పాయింట్, రెండవ పాయింట్. అది ఆశీర్వాదం అంటే. మూడవది ఆదికాండం 26:12. ఆదికాండం 26:12. ఆశీర్వాదం అంటే ఎలాగా? ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనములు వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. ఇప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తే, అమ్మ నా మాటలు ఆలకిస్తున్నారా నాన్న? అరే చింతల్లి కూర్చోమ్మా, గాడ్ బ్లెస్. కూర్చో, మంచి పిల్లవు కదా నువ్వు. అమ్మా మొదటి పాయింట్ లో ఏమండి? మనల్ని దేవుడు ఆశీర్వదించాలి అంటే మనం భూమిని లోబరుచుకోవాలి, దానిని ఏలటం నేర్చుకోవాలి. నెంబర్ 2, అనేక నశించిపోయే ఆత్మల కొరకే భారం కలిగి ఉండాలి, ప్రయాసపడాలి, ఎవరో ఒకరిని రక్షణలోకి నడిపించాలి, దేవుని రాజ్యానికి మేలు చేయాలి. దానికోసం మనం ఉపవాసమే ఉంటాము, జాగరణమే చేస్తాము, ఎలాగ తిప్పలు పడతామో, కరపత్రికలే పంచి పెడతామో, ఏమండి నిందలే పొందుతామో, అవమానాలు పొందుతామో. మన టార్గెట్ కొన్ని ఆత్మల దేవుని కొరకు సంపాదించడం అంతే. అది చేస్తే మనం ఆశీర్వదించబడినట్లు లెక్క. నెంబర్ 3, దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాను. ఆశీర్వదించిన తర్వాత అతడు గొప్పవాడైపోయాడు అని ఉంది. ఎలాగైపోయాడు అంటే క్రమముగా గొప్పవాడయ్యాడు అని రాయబడింది. అంటే ఆశీర్వాదం మనకు వస్తే మనం ఏమైపోతాం?
గొప్ప వాళ్ళం అయిపోతాం. ఏమైపోతామండి? గొప్ప వాళ్ళం అయిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఏమండి అనేక ఆత్మల రక్షణ కొరకైన పనిలో ఉండండి. దేవుడు మనకి మందిరాన్ని ఇచ్చాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా బిగ్గరగా చెప్పండి. దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చాడు. దాన్ని మందిరంగా మనం తయారు చేసుకుందాం. మొన్న వారంలో దాన్ని కొనడానికి ప్రభు కృప చూపించారు. అన్ని పనులు పూర్తయినాయి. ఇక తలుపులు పెట్టుకోవడమే మనకి మిగిలింది. తలుపులు పెట్టుకుని దాన్ని మందిరం లాగా దాన్ని తయారు చేసుకుందాం. అనేక మంది ఆత్మల కొరకే ప్రయాసపడండి. దేవుని కొరకు, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడి దేవుని రాజ్యానికి మేలు చేయడానికి మన వంతు మనం కృషి చేద్దామని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి ఏమవుతాడట? గొప్పవాడు అయిపోతాడండి. గొప్పవాడు అయిపోతాడు. ఎలా గొప్పవాడు అయిపోవాలి? అమ్మ నా వైపు చూడండి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడని అలాగే మనం అర్థం చేసుకోగలమంటే అతడు గొప్పవాడయ్యాడు అని అర్థం. అతడు గొప్పవాడయ్యాడంటే గొప్పవాడికి ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి? గొప్పవాడికి ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి? అతడు తను తాను తగ్గించుకునేవాడైతే గొప్పవాడు. ఎలాగంట? ఇస్సాకు అభివృద్ధి చెందాడు, ఆశీర్వదించబడ్డాడు, క్రమక్రమంగా 100 ఫలం పొందాడు, గొప్పవాడయ్యాడు. అది శరీర సంబంధంగా అతడు ఆ ఏరియాలో గొప్పవాడైపోయాడు. ఆ రాజే వచ్చి అంటాడు నువ్వు మాకంటే బలవంతుడు అంటాడు. రాజుగారి కన్నా ఎవరు బలవంతుడంట? ఇస్సాకు బలవంతుడంట. అతనే ఒప్పుకున్నావు, నువ్వు మాకంటే బలవంతుడు, మాతో యుద్ధానికి రావద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు అని మాతో నిబంధన చేసుకొని బతిమాలుతాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏండి అర్థమైపోయింది బాబు గారికి, అర్థమైపోయింది మ్యాటర్. దేవుడు ఇతడికి తోడుగా ఉన్నాడు, మనకంటే ఇతడు బలవంతుడు అర్థమైపోయి ముందే సమాధాన పడిపోతున్నాడు, ముందే సంధి చేసుకుంటాడు. నా జోలికి రాకరా బాబు అని ప్రమాణం చేయించుకుంటున్నాడు. ఏండి ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలి అంటే అతడు తను ఏం చేసుకోవాలి? తగ్గించుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తి గొప్పవాడు అని అర్థం. మనం మాట్లాడే మాటల్లో ప్రియులారా ఏమండి ఆ తగ్గింపు కనబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన లోకాసు వార్త 22వ అధ్యాయం 26వ వచనం. లోకాసు వార్త 22:26. ఒక వ్యక్తిని బైబిల్ గొప్పవాడని ఎలా చెప్పింది, ఏ సందర్భంలో చెప్పింది అనేది మనం పరిశీలన చేయాలి. నేను దేవుడు గొప్పవాడని ఎప్పుడు అంటాడు? నన్ను దేవుడు గొప్పవాడని ఎప్పుడు అంటాడు? నేను తగ్గించుకునేవాడిని అయితే నేను గొప్పవాడిని అవుతాను ఆయన దృష్టిలో. చూడండి అక్కడ చెప్పాడు, మీరైతే అలాగూ ఉండరాదు, మీలో గొప్పవాడు ఈ చిన్నవాని వలె, అధిపతి ఏమో పరిచారకుడు వలెను. అంటే తను ఏం చేసుకోమన్నట్టు చెప్తున్నాడు? మీరు తగ్గించేసుకుని ఒక అధికారి ఒక అధికారి ఎలా మారిపోవాలంట? అతను నిజంగా అధికారి కానీ పరిచారకుల్లో మారిపోవాలంట. అలా పరిచయం చేసేవాడు మనం అలాంటి వ్యక్తిని చూస్తే అతను చాలా గొప్పవాడిని అర్థం. దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి ప్రియారా మనం మందిరానికి వస్తున్నాం, మనం ప్రార్థనలో పాలగుంపులు పొందుతున్నాం, రక్షింపబడ్డాం, నీతిమంతులమై అనుకునే మనలో ప్రియులారా ఆయన ఆశీర్వాదం మనలో ఉంటే మనం ఖచ్చితంగా గొప్పవాళ్ళంగా మారాలి. కాబట్టి నేను నా ర్యాంకు, నా ఉద్యోగం, నా యొక్క ప్రోటోకాల్ ఇవన్నీ బయట. మందిరంలో ఏముండదు చెప్పండి అమ్మా. మందిరంలో ఏముండదు? ప్రోటోకాల్ ఉండదు, మందిరంలో అధికారం ఉండదు, మందిరంలో ఏమండి ఆ బయట ఉన్న ఉద్యోగం, వ్యవహారం అంతా మందిరంలో ఉండదు. మందిరంలో రాజుగారైనా రాణిగారైనా మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయవలసిందే. ఒక పేదోడు వస్తేనేమో మోకాళ్ళు వేయమని, ఒక రాణి గారు వస్తే కుర్చీ వేసి సమాజంలో కూర్చోబెట్టడం ఈ సిస్టమ్ ఉండదు. దేవునికి స్తోత్రంగా. ఉద్యోగం బయట, అధికారం బయట, హోదా బయట, దేవుని మందిరంలో అందరం సమానమే అనే దృక్పథం మనకు ఉండాలి. ఒక అధికారి పరిచారకుని వలె పని చేయాలంట. ఈ సూత్రం చాలా మంది పాటిస్తూ ఉంటారు. నేను ఒకసారి చిన్న క్లిప్ ఒకటి చూసాను సెల్లో. ఒక సహోదరి కారు మీద వచ్చింది. కారు మీద వచ్చి ఆ కారు అక్కడ పెట్టింది. కారులో వచ్చేటప్పుడు వేరే డ్రెస్ ఉంది, వెళ్తా ఒక డ్రెస్ అట్టుకెళ్ళింది. మందిరంలో బట్టలు మర్చిపోయి రూమ్ ఉన్నట్టుంది, మార్చేసుకుంది. బయటకు వచ్చి చూస్తే ఈ కారులో వచ్చిన మనిషి ఈ మనిషి అన్నట్టుగా ఉంది. మొత్తం సిస్టమ్ మారిపోయింది. పట్టుకుని మొత్తం మందిరంలో ఒక టైల్స్ శుభ్రం చేసే ఉంటది కదా, అన్ని పట్టుకుని మొత్తం అక్కడి నుంచి ఇక్కడ శుభ్రం చేసుకుంటూ వచ్చేస్తుంది. శుభ్రం చేసుకుంటూ వచ్చేస్తుంటే ఒక అతను వచ్చి శుభ్రం చేస్తున్న సహోదరిని చూసి చాలాసేపు అంత పని అంతా అయిపోయి బయటకు వస్తే ఇతని కార్డు ఇచ్చాడు. ఆవిడికి ఇచ్చి, అమ్మా మీరు మందిరాన్ని చాలా బాగా శుభ్రం చేశారు, మీకు ఏదన్నా
అవసరం ఉంటే మాకు సంప్రదించండి, మీకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం ఇస్తామని చెప్తున్నాడు. అతను కార్డు ఇచ్చాడు. అక్కడ నుంచున్నాడు. ఈమె మొత్తం అంతా అయిపోయిన తర్వాత కార్డు తీసుకుని ఆ లోపల రూమ్ లోకి వెళ్ళి మరలా బట్టలు మార్చుకుని వచ్చింది. వస్తే మనవాడికి చెట్టు పగిలిపోయింది. ఇదేంటి, నేను కార్డు ఇచ్చాను ఈవిడికి తేడాగా ఉందంటే అలా చూస్తున్నాడు. ఆవిడ వెళ్ళి కారు డోర్ తీసింది. మనవాడికి గుండె ఆగిపోయింది. అమ్మ బాబాయ్ ఇదేంటి కారులో వచ్చింది ఈ అమ్మాయి, తులసిన అమ్మ ఏంటి అని చర్చ దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఏంటి చేస్తుంది అన్నాడంట. ఆవిడ కార్డు మనవాడికి ఇచ్చింది. ఆ కార్డు చూస్తే బుర్ర పాడైపోయింది. అడిగి ఆవిడ ఒక పెద్ద CEO, ఒక సంస్థకి అధిపతి. ఏమండి, విమానంలో వచ్చేంత రేంజ్ ఉంది ఆవిడికి. మనవాడి ఉద్యోగం చిన్నదే. ఇతను ఆవిడికి ఉద్యోగం ఇస్తాను అంటున్నాడు. తెలుస్తలేదు మనవాడికి. ఆవిడ ఎంత తగ్గించుకుందండి? ఆవిడ రేంజ్ ఏంటి, ఆవిడ CEO పొజిషన్ ఏంటి, ఆవిడ విమానంలో రాగలిగిన కెపాసిటీ ఏంటి, ఆవిడ వచ్చి బట్టలు మార్చిన మందిరాన్ని తుడిచేత్తం ఏంటి. మనోడు అండర్ ఎస్టిమేట్ వేసాడు. ఈవిడికి తుడుతుందంటే ఏ లేబరు అనుకున్నాడు మనోడు. కానీ అలా కాదు, ఆవిడ చాలా 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 గొప్ప ఆవిడ. కాబట్టి ప్రియులారా, పెద్ద పెద్దోళ్ళు దేవుని మందిరంలో తమను తాము తగ్గించేసుకుంటున్నారు. అది గొప్పతనం అంటే. దేవునికి స్తోత్రం కలిగిన. కొన్ని చోట్ల మీరు చూస్తే ఎక్కువ జనం ఉంటారు మందిరంలో, వారికి భోజనం ఏర్పాటు చేస్తారు. అనేక గ్రామాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి మరలా మందిరం అయిన తర్వాత వాళ్ళు గ్రామాలకు వెళ్ళి తినేసరికి నీరసాలు వస్తాయని మందిరంలోనే ఏర్పాటు చేస్తారు భోజనాలు. ఆ భోజనాలు వడ్డించేస్తా ఉంటారు చాలా భయభక్తులతో. కొంతమంది అమ్మ సాంబార్ ఇవ్వమంటావా, అమ్మ భోజనం పెట్టమంటావా, వైట్ రైస్ ఇవ్వమంటావా అని చాలా గౌరవంగా మాట్లాడుతుంటారు. ఆ భోజనం పెట్టేవాడు ఎవరైనా మనం తర్వాత ఆరాధిస్తే ఒక్కొక్కడు మేనేజర్లు అయితే అవుతారు. ఎవరన్నా బ్యాంక్ మేనేజర్లు, MROలు, ఏమండి ఇంకా పెద్ద ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు మామూలుగా వచ్చేస్తారు. చర్చికి వచ్చేసి ఆ అన్నం వండి కాడ ఉంటారు, ఆ కూర వండి కాడ ఉంటారు, ఆ వడ్డించి కాడ ఉంటారు. అమ్మ వందనాలమ్మ పేజీలాడమ్మ అంటారు. చాలా గడగడలాడిపోతా గౌరవంగా చాలా చక్కగా పరిచర్య చేస్తుంటారు. ఏమిటా అని చూస్తే వీళ్ళు ఎవరా కూలి పనికి వెళ్ళే వాళ్ళు అనుకుంటే కాదు. ఎవరన్నా పెద్ద ఆఫీసర్లు అండి. తమను తాము ఏం చేసుకుంటున్నారు, వాళ్ళు తగ్గించుకున్నారు. వాళ్ళు గొప్ప వాళ్ళు అంటే అది విషయం. తమను తాము తగ్గించుకునే వాళ్ళు, పరిచారకుని వలె మారిపోయే వాళ్ళు దేవుని దృష్టిలో ఎలాగంటే అండి గొప్ప వాళ్ళంట. దేవునికి స్తోత్రం కలిగినగా. లోకాసువార్త 9:48 ప్రియులారా, లోకాసువార్త 9:48 మీ అందరిలో ఎవడు అత్యల్పుడో వాడే గొప్పవాడు అన్నాడు. అంటే అందరిలో ఎవడైతే తను బాగా తగ్గించేసుకుంటాడో ఆడే గొప్పవాడంట దేవుడు. ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు చేర్చుకున్నాను. ఓకే, అత్యల్పుడై ఉన్నను వాడే గొప్పవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుని దృష్టిలో ఇంకా గొప్పవాడు ఎవడో చెప్పనా? అసలు ద్రాక్షారసము త్రాగని వాడు, మద్యపానము త్రాగని వాడు దేవుని దృష్టిలో గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. చూడండి ప్రియులారా, లోకాసువార్త 1:14 ఈ యోహాను ద్రాక్షరసమైన మద్యపానమైన త్రాగక అతడు దేవుని దృష్టికి గొప్పవాడయ్యాడు అన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉండగా ఒక సిగరెట్ తాగలేని వాడు, తను కంట్రోల్ చేసుకోగలిగిన వాడు, మద్యపానం జోలికి వెళ్ళని వాడు, ఏమండి ద్రాక్షరసము త్రాగని వాడు దేవుని దృష్టిలో గొప్పవాడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. ద్రాక్షరసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భమునందు పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మక నిండుకుని వాడై అనేకులను దేవుని కొరకు సంపాదించే గొప్ప కృపను పొందాడు. అతడు గొప్పవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాని. మార్కు సువార్త 10:43 చెప్పాడు, పరిచర్య ఎవరైతే చేస్తారో, దేవుని మందిరాన్ని ఎవరైతే తుడుస్తారో, దేవుని మందిరాన్ని ఎవరైతే శుభ్రం చేస్తూ ఉంటారో, చాపలేస్తూ ఉంటారో, దేవుని మందిరంలో ఎవరైతే మైకులు పెడతా ఉంటారో, ఈ పరిచర్యలన్నీ చేస్తూ ఉంటారో, దేవుని మందిరంలో పాస్టర్ గారు ఏ పని చెప్తా పని చేద్దామని కనిపెట్టుకుని ఎవరైతే ఉంటారో వారు పరిచారకులు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు అంట. దేవునికి స్తోత్రం కలిగింది. చూడండి, లోకా 1:14 ఉందా? మార్కు 10:43 మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూడని ఎడల వాడు మీకు పరిచారకుడై ఉండవలెను అంటాడు. ఎవడైతే పరిచారకుడిగా ఉంటాడో వాడిని దేవుడు గొప్పవాడిని చేస్తాడు, గొప్పవాడిగా దేవుని దృష్టిలో ఉంటాడని మత్తయి 18:4 చెప్పాడు. తనను తాను తగ్గించుకునేవాడు గొప్పవాడు అన్నాడు. చాలా క్లియర్ గా చెప్పాడు. మత్తయి 18:4. త్వరగా నా టైం అయిపోతుంది. మత్తయి 18:4 లేదా? కాగా
బిడ్డ వలె తను తాను తగ్గించుకునేవాడు వాడే రాజ్యంలో గొప్పవాడు, పరలోక రాజ్యంలో గొప్పోడైపోతాడు. తను తాను తగ్గించుకునేవాడు పరలోక రాజ్యంలో గొప్పోడైపోతాడు. కాబట్టి మన దగ్గర ఎంత కెపాసిటీ ఉన్నా, ఎంత ఉద్యోగస్తులమైనా, ఎంత రేంజ్ ఉన్నా మనల్ని మనం ఏం చేసుకోవాలంట? తగ్గించుకోవడం మనల్ని గొప్పలను చేస్తున్నా అన్న పాయింట్ మనం తెలుసుకోవాలని మీకు నేను మనం చేస్తున్నాను. ఈ ఆశీర్వాదం అంటే ఏమిటండి? ఆశీర్వాదం అంటే ఏంటి? మనల్ని మనం తగ్గించుకోవడం, పరిచారకులుగా మారడమే ఆశీర్వాదం. ఆ పాయింట్ తెలిసినట్టు ఆశీర్వదించబడినట్టు లెక్క. దేవునికి మహిమ కలుగునుగా. మొదటి పాయింట్ లో ఏమిటండి ఆశీర్వాదం అంటే? భూమిని లోపరుచుకోవడం, ఏలడం ఆశీర్వాదం. నెంబర్ 2 ఏమిటండి? ఆత్మను సంపాదించడం ఆశీర్వాదం అంటే. నెంబర్ 3 ఏమిటండి? తన్ను తాను తగ్గించుకోవడం, పరిచారకుడిగా మారడం ఆశీర్వాదం అంటే. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్పాడు, వాక్యమును గైకొని దాన్ని బోధించేవాడు గొప్పవాడు అంట. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరు మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో అల్పబడును అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పోడైపోతాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన మీ అందరికి ప్రియులరో, మరి మీరు చాలా బలవంతులుగా ఉండాలి. మీరు లోకమును జయించాలని నేను చెప్పేసి నేనే జయించలేదు అనుకోండి, నేను పరలోక రాజ్యం ఏమైపోతానంట? అల్పుణ్ణి అయిపోతానంట. నేను వాక్యమును గైకొని నేను చేస్తూ మీకు చెప్పాను అనుకోండి, అప్పుడు నేను పరలోక రాజ్యంలో గొప్ప అయిపోతాను. కాబట్టి ప్రియులారా, చాలా మంది దైవ సేవకులు ఎలా ఉన్నారంటే, అతగాడు కళ్ళు అతడు ఆధీనంలో ఉండవు, అతడు మాత్రం ఆశిస్తూ ఉంటాడు ప్రతిదీ. సంఘస్థలంలో చెప్తాడు, ప్రియులరా మనము ఆశించకూడదు, మన కళ్ళను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మన ఎదుటిగా అందమైన అమ్మాయి ఉన్న మనము నిగ్రహించుకోవాలి అని చెప్తాడు. అతనే నిగ్రహించుకోడు. ఎంతమందిని చూపిస్తాను. దైవ సేవకులు అని చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి, కానీ ఏముండదు? కంట్రోలింగ్ ఉండదు. మరి చెప్తే పరలోక రాజ్యం ఏమైపోతాడంట? అల్పుడు అయిపోతాడంట. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకున్నప్పుడు, నన్ను చూడండి, నేను యేసు ప్రభులాగా మారాను, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నన్ను చూసి నన్ను మాదిరిగా పెట్టుకుని మీరు కూడా దేవుని కొరకు బ్రతకండి అని చెప్పేవాడు వాక్యాన్ని గైకొని అలాగూ బ్రతకమని బోధించేవాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. కాబట్టి నేను మిమ్మల్ని ఉపవాసం ఉండండి అని చెప్పాలంటే ముందెవరు ఉండాలా? నేను ఉపవాసం ఉండేవాడిని ఉండాలి. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నాకు నేను నేర్చుకున్న తర్వాత అప్పుడు మీకు చెప్పాలి, మీరు ఈ లోక ఆశలను జయించాలని చెప్పాలి. అర్థమవుతుందన్న మాటలు. అలాగ నేను ముందు నేర్చుకుని ఆ నేర్చుకున్న పాఠాన్ని మీకు చెప్పగలిగితే అప్పుడు అలాంటి వారు పరలోక రాజ్యంలో గొప్ప వాళ్ళు అవుతారు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రియులారా, ఒక తాగుబోతు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి తాగుతున్నాడు, కొడుకు చూస్తున్నాడు చిన్నప్పటి నుంచి. అండి ఆ కొడుకునే రై పలానా కొట్టుకాడికి వెళ్ళి పట్టురా అంటే అడిగి తెస్తున్నాడు. ఒక వయసు వచ్చాక ఆడు కూడా మొదలెట్టాక ఈ తండ్రి అంటాడు, ఏయ్ తాగుతే చంపేస్తాను అంటున్నాడు. ఆడు అంటున్నాడు, చూచాలి ఎలా అంటున్నాడు. ఆడికి భయం ఎలా వస్తుంది? రే నేను ఎలాగో పాడైపోయినరా, నా ఆరోగ్యం పాడైపోయిందిరా, ఇది తాగడం వల్ల నాకు ఇవన్నీ పాడైపోయినరా, లివర్ లోపల అన్ని ఆర్గాలన్నీ పాడైపోయినరా, నేను రేపు చచ్చిపోతాను రా, నువ్వన్నా ఆరోగ్యంగా ఉండరా, నువ్వన్నా బాగుపడరా అని అప్పుడు బాధపడిపోయి అప్పుడు చెప్తాడు. ఇక్కడ ఏమన్నా వింటాడా? ఇప్పుడు తండ్రి కొడుక్కి చెప్పాలంటే ఏం చేయాలి? ముందు తండ్రి మానేసి నిగ్రహించుకుని మానేసి కొడుకు తాగుతుంటే, రేయ్ నేను మానేశాను, నువ్వు గనక తాగినట్టు చూస్తే కబడతారని చెప్పి కొల్లెర చేస్తే అడుగు కూడా ఏమవుతుంది? భయం వస్తుంది. అడుగు కూడా మానేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన. మొదట నేను నేర్చుకుని చేసేవాడిని అప్పుడు చెప్పాలి, అలాంటి వారు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు అన్నాడు. కాబట్టి ఏమండి పిల్లరా, ప్రార్థన బాగా చేయండి అని చెప్పేస్తాం కాదు, ప్రార్థన చేసుకుని వచ్చి చెప్తే అది గొప్పవాడు అవుతారు బాబు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆశీర్వాదం అంటే మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? భూమిని లోబరుచుకుని ఏలడం ఆశీర్వాదం. ముందే అన్ని మామూలు ఫలించడం, అభివృద్ధి చెందడం అవన్నీ కామనే. ఏంటి అందులో అర్థం, లోతైన అర్థం ఏంటంటే భూమిని లోబరుచుకోవడం, దానిని ఏలడం, అది ఆశీర్వాదం అంటే. నెంబర్ 2 ఏంటి?
అనేకులను రక్షించటం ఆశీర్వాదం. నెంబర్ 3 ఏంటి? తను తాను తగ్గించుకోవడం, పరిచారకుడిగా మారడం ఆశీర్వాదం. నెంబర్ 4 115 కీర్తన 13వ వచనం. దేవుడు అంటే భయము భక్తి ఉంటే అది ఆశీర్వాదం. ఏమండి ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుడు అంటే ఒక భయము ఒక భక్తి ఎవరికైతే ఉంటుందో దానిని ఆశీర్వాదం అన్నాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవాని ఆశీర్వదిస్తాడు అని ఉంది. కాబట్టి దేవుని ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది? అమ్మా చెప్పలు, ఎవరి మీదకి వస్తుంది? భయభక్తులు కలిగిన వారి మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులరా, ఆయనను అమ్మ చూడండి, యేసు క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఎక్కడ ఉండాలి యేసు ప్రభు? అమ్మ యేసు ప్రభు ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఆయనను ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయంలో ఆయనకి సింహాసనం వేయాలి. ఆయన మన హృదయంలో ఉంటే అండి అడుగడుగున అనుక్షణం మనం ఏది చేయాలన్నా ఆయన మనం అడగాలి. ఆయన ఎక్కడో ఉంటే మనకి సమీపంగా లేకపోతే మనం ఆయన ఏమడుగుతాం? మన హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చి, నా హృదయంలో రాజుగా నీవు ఉండయా, నీవు చెప్పినట్టు నేను వింటానని మనం ఆయనకి అప్పగించుకుని ఆయన హృదయంలో పెట్టుకుంటే మనం ఏ పని చేయాలన్నా ప్రభువా మరి చేయమంటావా అని అడగాలి. ఆయన అడిగితే ఆయన చేయమంటే చేయాలి, లేత లేదు. అలాగా మన మీద అధికారాన్ని ఆయనకు అప్పచెప్పేసుకుని ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే అది భయభక్తులు అంటే. భయభక్తులు అంటే ఏంటండి? ఎక్కడికి వెళ్ళాలో నీ ఇష్టమే, ఏం చేయాలో నీ ఇష్టమే, ఏం మాట్లాడాలో నీ ఇష్టమే, ఏం ప్రిపరేషన్ చేసుకోవాలో నీ ఇష్టమే, ఏం ధరించాలో నీ ఇష్టమే, ఏమండి అన్ని నీ ఇష్టమే. ఈ గృహమునకు దేవుడు అధిపతి అని రాస్తారంతే, ఒత్తిడి అన్ని వాళ్ళ ఇష్టమే. కానీ పైకి మాత్రం ఎవరు రాస్తారో? ఈ గృహమునకు దేవుడు అధిపతి, ఆయనే చెప్తేనే మేము చేస్తాం, ఆయన అండర్లో ఉంటాం అన్నట్టుగా రాస్తారు. ఒత్తిడి ఏం లేదు. 1 Petrus 3:15 చూస్తే మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి, అదే భయభక్తులు అన్నాడు. త్వరగా చదువుతారా? 3:15. నిర్మలమైన మనసాక్షి గలవారు మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అన్నాడు. మీరు దేవుని విషయమై చాలు, మీ హృదయములందు క్రీస్తు ప్రభువుని ప్రతిష్ఠించుకోండి, అప్పుడు మీరు ఆశీర్వదింపబడ్డట్టు లెక్క, ఆ భయభక్తులు ఉన్నట్టు లెక్క అన్నాడు. దేవుడు అంటే భయం ఉంటే, భక్తి ఉంటే మనం ఏం చేస్తాం? ఏ పని చేయాలన్నా మన ఇష్ట ప్రకారం వల్ల మన హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకుని ఆయన రాజుగా చేసుకుని ఆయన అధికారానికి అప్పగించుకుని ఆయన చెప్పినట్టు నడపడానికి ఇష్టపడిన వ్యవహారం ఉంటే అలాంటి వారు భయభక్తులు కలిగి ఉన్నట్టు లెక్క. కీర్తన 2:11 ఆయనను గాఢ వణుకుచు సేవించుతా సంతోషించండి అన్నాడు. భయభక్తులు కలిగి హోను సేవించండి, గాఢ వణుకుచు ఆయన సన్నిధికి సంతోషించండి అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు అంటే భయభక్తులు అంటే ఏంటంటే గడ్డ వణుకే లక్షణం ఉండాలి దేవుడు అంటే. ఏమండి దాన్ని భయము భక్తి అంటారు. ఇప్పుడు నా చిన్నప్పుడు ఏమండి నా వైపు చూడమ్మా, నా చిన్నప్పుడు ఏంటి మొన్న దాకా కూడా మా నాన్నగారు నేను నిద్రపోతున్నాను అనుకోండి, నేను నిద్రపోతున్నాను మంచి నిద్రలో ఉన్నాను, మా నాన్నగారు అన్నాడు అనుకోండి, తుళ్ళు పళ్ళు వేసిపోయి ఒక కేక, అంతే ఒక కేకలు వేసిపోయి అంత భయం. భయం లేకపోతే ఎలా ఉంటది? భయం లేకపోతే ఎలా ఉంటది? ఆయన ఒక కేక వేస్తాడు, 10 కేకలు వేస్తాడు, వీళ్ళు లేకడం. భయం లేకపోతే లేగుతారా? ఆయనకి వినపడుతుంది, వినపడిన లేకడాడు. ఎందుకు లేకడం? భయం లేదు కదా. భయం ఉంటే ఒక్క కేక ఏం చేస్తాం? నిద్రలో కూడా మామూలుగా మెలుకుంటేది కాదు, నిద్రలో కూడా ఒక కేకే తుళ్ళు పోలేసిపోయినా అన్నట్టు గడ్డ వణకటం, అది భయం అంటే. మాట లెక్కలేనితనం, ఎదిరించటం, అది భయభక్తులు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియులారా, భయభక్తులు ఎవరికైతే ఉంటాయో అదే ఆశీర్వాదం అన్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం అన్నాడు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి సార్? భయము భక్తి ఉంటేనే ఆశీర్వాదం. ఇప్పుడు నాకు 3 బిడ్డలు, ఒకవేళ నేనే ముసలోని అయిపోయినా కూడా నా తల్లి తండ్రి అంటే నాకేముండాలి? భయము భక్తి. దేవుడు అంటే భయము భక్తి ఉంటే అదే నాకు ఆశీర్వాదం. అర్థమైపోతే ₹1 దేవునికి స్తోత్రం కలిగిన. అర్థమైపోతే మనం ఏం చేయలేం. కాబట్టి ప్రియులారా, కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం.
కీర్తన గ్రంథం 15:4. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయ వారందరికి తెలివి లేదా? పాపం చేయవారు బహుగా భయపడుదురు. అంతేనా? 15:4. అతనికి దృష్టికి నీచుడు అమూర్యుడు అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. నా మాట 15:4. దేవుడి యందు భయభక్తులు కలిగిన వారు సన్మానిస్తారంట. దేవునికి స్తోత్రం కలిగిన ఏమండి? కీర్తన 25:14. ఆయన భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మము, యెహోవా మర్మము ఒకటి ఉందంట. ఆయన భయభక్తులు కలిగిన వారికి తెలుస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నిబంధనను తెలియజేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరికీ చెప్పడం, భయభక్తులు కలిగిన వారికి ఆ మర్మం తెలుస్తుంది, నిబంధనను తెలియపరుస్తాడు. సామెతలు 10:27. భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుష్. సామెతలు 14:26. భయభక్తులు కలిగి ఉంటే బహు ధైర్యంగా ఉంటారు. సామెతలు 19:23. భయభక్తులు కలిగి ఉంటే జీవ సాధనం, తృప్తి, అపాయం లేకుండా బతుకుతారు. దేవునికి బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉండుట ఆశీర్వాదం అని అర్థం చేసుకోండి. అంతే. నెంబర్ 5 సామెతలు 3:33. సామెతలు 3:33. ఆశీర్వాదం అంటే ఏమిటి? నీ నివాస స్థలమును దేవుడు, భక్తిహీనుల ఇంటి మీదకు దేవుని శాపాలు వస్తాయి. నీతి మంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము నీతి మంతులమైతే మన ఇంటి మీదకి ఆయన ఏమండి మన నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. మనల్ని మాత్రమే కాదు, మనం నివాసం ఉంటున్న ఇంటిని ఆశీర్వదిస్తానంటున్నాడు. నివాస స్థలమును ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతి మంతులమైతే ప్రియులారా ఆయన ఆశీర్వాదం ఎన్ని రకాలుగా ఇస్తున్నాడో చూడండి. మన నివాస స్థలమును కూడా ఆశీర్వదిస్తాడంట. ఎలా ఆశీర్వదిస్తాడు? మన నివాస స్థలం మీదకి మేఘస్తంభముగా ఉంటాడంట. మన నివాస స్థలము చుట్టూ అగ్ని స్తంభముగా ఉంటాడంట. ఏమండి? శత్రువులు మన మీదకి రాకుండా, ఏమండి క్రూర మృగాలు, ఖడ్గ మృగాలు మన మీదకి రాకుండా, ఏమండి మన ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారాలుగా ఉంటాడంట. మేఘస్తంభముగా ఉంటాడంట. కాపుదలుగా ఉంటాడంట. అదే ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో ఉంటే నీరు లేదు, నీడ లేదు, ఏమండి కానీ వాళ్ళు ఎంత చల్లగా వెళ్ళారండి. పగటిలో మేఘస్తంభముగా అడ్డంగా ఉంటాడంట. సూర్యుడు ఎండెంత కూడా తగులుతలేదు, చెమట పడతలేదు, వస్త్రం మాసిపోతలేదు. ఏవి కృపలో దాచాడండి ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాత్రిలో ఏమండి భయంకరమైన చలి. అరణ్యం అంటే భయంకరమైన చలి. అటు ఇటు అగ్ని స్తంభంలాగా ఉండేవాడంట. రాత్రి చలి అసలు తగలకుండా వెచ్చగా ఉండేదంట. వాళ్ళకి లోపలికి ఎటువంటి ఖడ్గ మృగం గాని, క్రూర మృగం గాని, విషసర్పాలు రాకుండా అగ్ని దగ్గరికి ఏమైనా వస్తాయా? అగ్ని దగ్గరికి ఏమైనా వస్తాయండి? అంత దూరంలోనే అమ్మో అలా పోతాయి, ఇంక దగ్గరికి రావుగా. అగ్ని స్తంభంగా రాత్రులు ఉండేవాడంట. ఆయన భయభక్తులు ఆయన ఎవరైతే ఆశీర్వదిస్తాడో ఆశీర్వదించబడిన వారి నివాస స్థలమును ఏమండి ఆయన అలాగే భద్రపరుస్తాడు, కాపాడుతాడంట. చూడండి, సంఖ్యాకాండం 24:5 చెప్పాడు, ఇశ్రాయేలీయులను చూసి మీ నివాస స్థలములు ఎంత రమ్యములు అన్నాడు. ఏంటండి? మన నివాస స్థలములు ఎలా ఉంటాయంట? సంఖ్య 24:5. మనం ఉండే ఇల్లు ఎలా ఉంటదంటే అండి రమ్యములుగా ఉంటాయంట. దేవునికి స్తోత్రంగా. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నివాస స్థలములు ఎంత రమ్యములు. అబ్బా ఏమి కొటేషన్ ఇచ్చాడండి. ఇశ్రాయేలు నివాస స్థలములు గుడారంలో ఉంటున్నారు, అలా అరణ్యంలో ఉంటున్నారు. వాటిని చూసి అన్నాడు, ఆహా యాకోబు నీ నివాస స్థలములు ఎంత రమ్యములు. అబ్బా దేవుని దృష్టి ఎలా ఉన్నాయంటండి? రమ్యములుగా ఉన్నాయంట. ఎందుకు రమ్యాలుగా ఉన్నాయి? వాళ్ళు ఉన్నది ఎడారి అవ్వచ్చు, వాళ్ళు ఉన్నది నీరు నీడ లేని ప్రదేశం అవ్వచ్చు, కానీ వాళ్ళ నివాస స్థలము చుట్టూ ఏముంది? మేఘస్తంభము కనబడతా ఉంది, అగ్ని స్తంభము కనబడతా ఉంది. మరి రమ్యము కాకపోతే ఏంటంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అమాయకమే, మనం ఉండే ఇల్లు అమాయకమే, కానీ మన గృహము చుట్టూ ఏముంటదంటే అగ్ని స్తంభము, మేఘ స్తంభము ఉంటే చూసేవాడికి కనపడితే ఆ ఇల్లు రమ్యముగా అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 4:5 చూస్తే ప్రియులారా, యెషయా గ్రంథం 4:5 పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నీవు వారిని నివాస స్థలమును కాపాడుతున్నావు అంటాడు. పగలు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని జ్వాలల ప్రకాశము యెహోవా కలగజేయును. మహిమ అంతటి మీద విధానముండును. పగలు ఎండగాను, గాలివానకు ఆశ్రయముగాను.
చాటుగాను. అబ్బా ఎన్ని రకాలుగా నీ నివాస స్థలమును ఆయన కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక మనం చూస్తే నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడని ఉంది. నీ నివాస స్థలము, నీ ఇల్లు దినదినము వర్ధిల్లు చేస్తాడంట, అభివృద్ధి చేస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. నివాస స్థలాన్ని దేవుడు ఏమండి గొప్ప చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి 8:6 యోబు గ్రంథం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉన్నాడలా నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నివాస స్థలమును ఏం చేస్తాడంట? మనము నీతిమంతులమైతే చాలు, మన నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 5 అయిపోయింది. నెంబర్ 6 ఆదికాండం 26-29. యెహోవా ఆశీర్వాదము పొందినవాడు అని, యెహోవా ఆశీర్వాదము నువ్వు పొందినవాడవు అన్నారంట. ఎవరో పీకోలు, అబీమెలెకు, వీళ్ళందరూ ఫిలిస్తీన్ల రాజు వీళ్ళందరూ వచ్చి ఇస్సాకును చూసి నీవు ఆశీర్వాదం పొందినవాడవి అన్నారు. ఆశీర్వాదం పొందడం అంటే ఏమిటి చెప్తాను. ఆశీర్వాదం పొందడం అంటే ఏమిటి అమ్మా చెప్తాను, వినండి. ఆ మాట చదవండి. ఆదికాండం 26-29. అది కాదు, ఆదికాండం 26-29. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి కాబట్టి నీవును మాకు కీడు చేయకుండా నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడు అనేది అతడు వారికి నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు కాబట్టి నీతో నిబంధన చేసుకుంటా కొంచెం బొమ్మ జోలికి రాక ప్రమాణం చేయని బతిమాలుకుంటున్నారు. అమ్మా నా వైపు చూడండి, నా వైపు చూడమ్మా. ఒక ఫిలిస్తీయులను పరిపాలించే రాజు గారు ఆ ఫిలిస్తీన్ల రాజ్యంలో పరదేశిగా వచ్చి ఉన్నటువంటి ఇస్సాకును ఆయన దగ్గరికి వచ్చి, రాజుగారు ఒక పరదేశి దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుని అయ్యా మా జోలికి రాలని ప్రమాణం చేయ బాబు అంటున్నాడంటే ఏమి చూశాడు? యెహోవా నీకు తోడై ఉండటం మేము చూసాము, నువ్వు మాకంటే బలవంతుడు, నువ్వు మా జోలికి వస్తే నువ్వే గెలుతావు మాకు అర్థమవుతుంది. మాకు రాజ్యం ఉన్నా, మాకు బలగం ఉన్నా, సైన్యం ఉన్నా, మా దగ్గర అధికారం ఉన్నా, మాకంటే నువ్వే బలవంతుడు అని మాకు అర్థమైపోయింది. కాబట్టి నువ్వు మా మీదకి యుద్ధానికి రాలని మాతో ఏం చేయాలి? ప్రమాణం చేయి, నిబంధన చేయని బతిమాలేస్తున్నాడు. ఏం చూశాడు? యెహోవా ఇస్సాకుకు తోడై ఉండుట చూశాడు. ఆ యెహోవా ఇస్సాకును ఆశీర్వదించడం, ఆశీర్వాదాన్ని చూశాడు. నిన్ను యెహోవా ఆశీర్వాదము నీ పైన ఉన్నదని మేము గుర్తించము, గమనించము అన్నాడు. కాబట్టి ప్రియులారా, యెహోవా ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది? నీతిమంతుల మీదకి వస్తుంది. నీతిమంతుడు ఎలాగ ఉండాలి, ఇక్కడ ఇస్సాకు ఎలాగున్నాడు అనేది మనం కనుక ఆలోచన చేస్తే, ఏమండి నా వైపు చూడండి, దయచేసి నా వైపు చూడండి. అంతకుముందు అబీమెలెకు రాజు కదా, ఇస్సాకు పరదేశ్ కదా. ఇస్సాకు ఆ యొక్క గెరారు ప్రాంతంలోకి వచ్చాడు. గెరారు ప్రాంతంలోకి వచ్చి ఆ యొక్క ఇస్సాకు దగ్గర పనివారు ఉన్నారు. ఇస్సాకు అలాగే వెళుతూ ఒక చోట ఆగినాన ఇక్కడ బావి తవ్వంటారు అన్నాడు తన పనివారిని. వాళ్ళు బావి తవ్వితే జలలు గల బావి దొరికిందంట. ఏ క్లాస్ అన్న మంచి నీరు కలిగిన బావి దొరికిందంట. దేవునికి స్తోత్రం కలిగింది. దానికి ఇస్సాకు పేరు అబ్రహాము టైంలో అబ్రహాము తవ్విన బావుల్ని పూర్తి చేశారు ఫిలిస్తీయులు. మళ్ళీ అదే బావులు తవ్విస్తున్నాడు. ఇస్సాకు గుర్తు పెట్టుకుని మా నాన్నగారు ఉన్నప్పుడు ఇక్కడ బావి ఉండేది కదా, దీన్ని పూర్తి చేశారని అక్కడ తీయమంటే మరి జలలు గల బావి దొరికింది. దానికి మళ్ళీ అబ్రహాము పెట్టిన పేరే పెట్టాడు. పెట్టి అక్కడ ఉంటే ఈ వార్త రాజుకి తెలిసిపోయింది. రాజుకి తెలిసిపోయి అబీమెలెకు తెలిసిపోయి అబీమెలెకు పీకోళ్ళు వేసుకుని వాళ్ళందరూ వేసుకుని మంత్రివర్గం వేసుకుని వచ్చాడు. వచ్చి హాయ్ ఇది మా దేశం, నేను రాజుని, నువ్వు పరదేశివి, నీవు బావి తవ్వావు కరెక్టే, కానీ అది నీది కాదు, అది మాది, వెళ్ళిపోయి అక్కడి నుంచి అన్నాడు. ఇప్పుడు ఎవరు బలవంతుడు? ఇప్పుడు ఎవరు బలవంతుడు చెప్పండి? రాజు బలవంతుడు, మనోడు పరదేశి. ఇప్పుడు మనోడు ఏమండి తవ్వింది నేను మాట్లాడక ఎదురు తిరిగాడా? తవ్వింది అబీమెలెకా? తవ్వింది ఇస్సాకా? ఎవరు తవ్వారు చెప్పండి? తవ్వింది ఎవరు చెప్పండి అమ్మా? ఇస్సాకు పనివారు తవ్వితే ఇస్సాకు చెప్పాడు కాబట్టి ఇస్సాకు తవ్వినట్టే కదా. ఏమండి ఇస్సాకు తవ్వించాడు బావి. ఇప్పుడు ఇస్సాకు బావి అది కదా. ఇప్పుడు అతను రాజు, ఏం చేయాలి? నాకు రాజుని కాబట్టి నాకు పన్నేదో కట్టు, నీ బావి నువ్వు ఉంచుకో అని చెప్పాలా కదా, యాజ్ పర్ రూపురేఖ. మాది వెళ్ళిపోయిన దౌర్జన్యంగా పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మాట్లాడకుండా ఇస్సాకు ముందుకెళ్ళాడు. అసలు మాట్లాడాల, ఒక్క మాట కూడా నేను కష్టపడ్డాను, నువ్వు అక్రమంగా అన్యాయంగా నా మీదకి వస్తున్నావు అని కూడా అవ్వ మౌనంగా వెళ్ళిపోయాడు. అతనికి
ఎదరికి వెళ్ళిపోయాక మరలా ఒక చోట మరలా గుర్తుపట్టి వాళ్ళ పని వాళ్ళకి చెప్పాడు, నాన్న ఇక్కడ తవ్వండి రా అన్నాడు. అక్కడ తవ్వితే మంచి జల్లగల బావి దొరికిందంట. రాజుగారి దగ్గర అధికారం ఉండి, ధనం ఉండి, పరికరాలు ఉండి, అతడు ఎక్కడ బోరేసినా ఎక్కడ పడతలేదు. దేవునికి స్తోత్రం. ఎక్కడ బోరేసినా ఎక్కడ తవ్వించినా జల్లగల బావి దొరుకుతలేదు. ఆడికి పిచ్చెక్కిపోతుంది. థియేటర్ అనే డబ్బు ఉండి, అధికారం ఉండి, రాజులే ఉండి, ఎక్కడ బావి తవ్వించినా. ఇప్పుడు మనకి బావిలు తవ్వుతుంటారు కదా, ఏమండి అమ్మాయి, పొలాల్లో బోర్లు ఎత్తా ఉంటారా? ఒక 100 అడుగులు వెళ్ళిపోయినా బోరు పడలేదు అంటాడు, 200 అడుగులు వెళ్ళిపోయినా బోరు పడలేదు అంటాడు, నీళ్ళు లేవు అంటాడు, ఇసుక తగలలేదు అంటాడు. మరి ఓపుకున్నవాడు ఆ రైతు 100 అడుగుల దాకా వెళ్తాడు, ఇంత ఖర్చు అయింది, అప్పటికే అయిపోతుంది కొంత డబ్బు, ఇంకో 100 అడుగులు వెళ్దాం, ఇంకో 1,00,000 ఉందని అడుగుతాడు. వాడు వేసేవాడు, వద్దు బాబు నా దగ్గర లేవు అని అంటాడు. బోరు పడుతుందా? పడదు. ఆ ఎన్ని లక్షలైనా పెట్టుకుంటారనే వాడికి వెళ్ళిపోతారు. 200, 300, 400 వెళ్ళిపోయి నీళ్ళు పడేదాకా వెళ్ళిపోయి మొత్తం దానికి బోరేసి పెడతారు. అలాగే ఈ రాజు దగ్గర ఉన్న సకల విద్యలు ఉపయోగించి బోరేస్తాడు, నీళ్లు పడతలేదండి అక్కడ. కానీ ఆ ఇసుక ఎక్కడ తగ్గితే అక్కడే జలగల బావి దొరికేస్తుంది. మరి అతనికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నేను రాజులే ఉండి నేను నా ప్రయత్నంలో విఫలమవుతున్నాను, ఇతను ఎవడో పరదేశం ఉండి అతని ప్రయత్నంలో సఫలమవుతున్నాడు ఏంటి అని చెప్పేసి ముందేమో బెదర కొట్టాడు, వెళ్ళిపోయాడు. రెండో బావి దొరికింది, అక్కడికి వెళ్ళి అక్కడే బెదర కొట్టాడు, అక్కడే వెళ్ళిపోయాడు. మూడోసారి ఇంకోటి దొరికింది, అక్కడే బెదర కొట్టాడు, అక్కడే వెళ్ళిపోయాడు. 4వసారి గెరార్ లోయలోకి వెళ్తే అక్కడ ఇంకో బావి దొరికింది అండి ఇస్సాకి, అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ 3 సార్లు కూడా మారు మాట్లాడకుండా ఇస్సాకి వెళ్ళిపోయాడు కదా. అప్పుడు 4వసారి ఏమండి 4వసారి వచ్చి అంటున్నాడు ఈ మాటలన్నీ. అమ్మా ఈ మాటలన్నీ ఎప్పుడు అంటున్నాడు? 4వసారి వచ్చి అంటున్నాడు. అప్పుడు 3 సార్లు అర్థమైపోయింది మనవాడికి. నేను 100 సార్లు ప్రయత్నించిన ఒక బావి నాకు పడలేదు, అతడు ఎక్కడ ప్రయత్నించినా జలగల బావి పడుతుంది అంటే నా దగ్గర ఉన్న టెక్నాలజీ కంటే, నా దగ్గర ఉన్న అధికారుల కంటే, నా దగ్గర ఉన్న ధనము కంటే, నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ పరికరాల కంటే, నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సకల సౌకర్యాల కంటే అతడికి ఇంకా ఎక్కువగా ఏదో ఉంది. అంతే కదా? అతడికి ఇంకా ఎక్కువగా ఏదో ఉంది. లేకపోతే అంత టెక్నాలజీ అతనికి ఎలా తెలుస్తుంది? ఎక్కడ బాగా ఉందో కరెక్ట్గా అక్కడే తగ్గుతున్నాడు, ఎలాగ అతనికి ఇది వర్కౌట్ అవుతుంది అని బాగా నిఘా పెట్టాడు. ఇస్సాకు మీద నిఘా పెడితే అతడికి యెహోవా అనే దేవుడు తోడై ఉన్నాడు అనే పాయింట్ అర్థమైపోయింది అతనికి. దేవునికి స్తోత్రం కలిగింది. ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు? ఎవడైనా మిమ్మల్ని తిడితే మళ్ళీ తిట్టకుండా ఉంటే తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు తోడై ఉంటాడు? ఎప్పుడు తోడై ఉంటాడు? మిమ్మల్ని ఎవరైనా తిట్టేస్తే మళ్ళీ మీరు తిట్టకుండా ఉంటే తోడై ఉంటాడు. మిమ్మల్ని ఎవరైనా కొట్టేస్తే మళ్ళీ మీరు కొట్టకుండా ఉంటే తోడై ఉంటాడు. మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే మరలా తిరిగి వాళ్ళని దూషించుకుని ఉంటే తోడై ఉంటాడు. అమ్మ నా మాట అర్థం అవుతుంది? మౌనంగా ఉంటే దేవుడు తోడై ఉంటాడు. ఇస్సాకు అదే చేశాడు. అతగాడేమో భయపెడుతున్నాడు, డామ్ డూమ్ అంటున్నాడు, మనోడు మౌనంగా వెళ్ళిపోతుంది. కష్టపడింది మనోడే, కానీ మౌనంగా వెళ్ళిపోతున్నాడు. 3 సార్లు అయ్యాక దేవుడు అతనితోనే మాట్లాడాడు. 3 సార్లు చూసాను ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు, అతడు నా కుమారుడు, ఈసారి కనుక వెళ్ళే ఉంటే కపడతారు అని ఏదో దేవుడు వార్నింగ్ ఇచ్చుంటాడు. అప్పుడు వచ్చి అంటాడు, అయ్యా నీకు యెహోవా తోడై ఉన్నట్టు మేము చూచితిమి, నీవు మాకంటే బలవంతుడు, నీవు మా దేశంలోకి వచ్చావు, మేము ఏం చేయలేదు కదా, మరి బెదిరించావు కదరా, పొమ్మన్నావు కదరా, కానీ నీకు ఏ హాని చేయలేదు కదా అంటాడు. మళ్ళీ ఏమంటున్నాడు? నేను బెదిరించావు పొమ్మన్నాం కానీ నీకు ఏ హాని చేయలేదు కదా, అందుకని నీవు కూడా మాకు ఏ హాని చేయకుండా ఉంటానని, మా మీదకి ఎత్తానికి రానని, మమ్మల్ని కూడా మాకు నిబంధన చేయి అని ముందుగా అడ్వాన్స్ అయిపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. కాబట్టి ప్రియులారా, మనకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు? మనల్ని నిందించే వాళ్ళు నిందిస్తూ ఉంటారు, మనం వాళ్ళని దీవించాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. సైలెంట్ అయిపోయారు భక్తులు సైలెంట్ అయిపోయారు. వ్యూహాత్మక మౌనం. మమ్మల్ని తిట్టినోళ్ళు మేము మళ్ళీ తిట్టకూడదా? భలే చెప్తున్నారండి అని సైలెంట్ అయిపోయారు. స్తోత్రం చెప్తలేదు, ఆమె చెప్తలేదు, ఏం చెప్తలేదు. అసలు ఆశీర్వాదం అంటే ఏమిటి సార్? చెప్పండి. ఆశీర్వాదం అంటే ఏంటి అమ్మ? ఆశీర్వాదం అంటే ఏంటి? ఆఖరి పాయింట్ లోకి వచ్చేస్తాం, మళ్ళీ ఫస్ట్ పాయింట్ వద్దాం. ఆశీర్వాదం అంటే ఏంటి? ఒకరి మనల్ని దూషించిన తిరిగి వారిని దూషించకుండా ఉండటమే ఆశీర్వాదం అన్న పాయింట్ అర్థం చేసుకోమని చెప్తున్నాడు. అత్తగారు తిట్టేసింది, వాళ్ళు ఏం చేయాలా? కష్టం, చాలా కష్టం. 4 మాటలు అత్తగారు గబ్బగా వదిలేస్తే వాళ్ళు మౌనంగా ఉండటం చాలా కష్టం. కానీ ఉండగలిగితే ఆ బిడ్డ ఆశీర్వదించబడింది, టాప్ సూపర్. అలా కంట్రోల్ చేసుకోగలిగితే ఆ బిడ్డను మించిన బిడ్డ లేదే. వండర్ఫుల్. దేవుని స్వరూపం, దేవుని లక్షణం వచ్చేసినట్టే పిల్లకి. కాబట్టి ఒకరు దూషిస్తుంటే, ఒకరు నిందిస్తుంటే, ఒకరు అవమానిస్తుంటే
మౌనం నుండి ప్రభువా నువ్వు చూసుకుని ఆయన అనగలిగిన ఆ స్థాయికి వచ్చేస్తే ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆది కాండం తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఒక మాట ముందుకెళ్ళిపోదాం. ఒక్క మాట తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. జగడమానక శాంతము కలిగిన వారై అంటాడు. 3:2 ప్రతి సత్కారము చేయుటకు సిద్ధపడి ఉండాలండి. మనుషులందరి సంపూర్ణమైన సాత్వికము కనపరచు. ఎవరిని దూషించు, జగడం ఆడొద్దు, శాంతంగా ఉండవలని వారికి జ్ఞాపకం చేయండి అంటాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన ఏమండి నిందింపబడి బదులు నిందింపలేదు, ఆయన ఓర్చుకున్నాడని చెప్పేసి యేసుప్రభు గురించి కూడా రాసిపెట్టింది. అలాగే ఆయన శిష్యులు కూడా ఓర్చుకున్నారు, సహించుకున్నారు, ఏమండి వారు మాట్లాడలేదు, అందుకని వారు ఆశీర్వదించబడిన వారు అని రాయబడింది. కాబట్టి పిల్లరా మనం కూడా నేర్చుకోవాల్సింది ఏమిటండి శాంతముగా ఉండటం నేర్చుకోవాలి. కానీ కష్టమే చాలా, కానీ అలవాటు చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆఖరి పాయింట్ 7వ పాయింట్ ఏమిటంటే 7వ పాయింట్ హెబ్రీ 7:6 వచనం. హెబ్రీ 7:1 వచనం 6వ వచనం. హెబ్రీ 7వ అధ్యాయం రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము 6కి వెళ్ళిపోండి. సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించుకొని అతనిని ఆశీర్వదించెను. ఇప్పుడు ఎవరైనా దేవుడు ఆశీర్వదిస్తాడు? 1వ వచనంలో రాజులను జయించి వచ్చిన అబ్రహామును మెల్కీసెదెకు ఎదుర్కొని ఆశీర్వదించెను. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట బాగా చదవండి మీరు. మొదటి వచనంలో రాజులను సంహరించి వచ్చుతున్న అబ్రహామును మెల్కీసెదెకు ఎదుర్కొన్నప్పుడు అబ్రహాము 10వ భాగము మెల్కీసెదెకు ఇచ్చాడు. మెల్కీసెదెకు 10వ దశమ భాగం తీసుకుని అబ్రహాముకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు, ఆశీర్వదించాడు అని చెప్పి రాయబడింది. కాబట్టి ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? అది తర్వాత అండి, ఆఖరినది. ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? రాజులను సంహరించిన వాడికి ఆశీర్వాదం వస్తుంది. మొదటి వచనం చదివారు చదవలేదా? రాజులను సంహరించి వచ్చుచున్న అబ్రహామును మెల్కీసెదెకు ఎదుర్కొని అన్నాడా? ఇప్పుడు మనం రాజులను జయించాలి అంటే జయ జీవితం ఉండాలి అని అర్థం. ఏముండాలన్నట్టు అర్థం? జయ జీవితం ఉండాలి అన్నట్టు అర్థం. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? ఈ లోకాన్ని జయించగలిగితే, సాతాన్ని జయించగలిగితే, లోక ఆశలను జయించగలిగితే, శరీరాన్ని జయించగలిగితే, ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ జయించగలిగిన కెపాసిటీ మనకు వస్తే, జయ జీవితము శోధనను జయించగలగటం మనకు చేతనైతే, జయ జీవితం ఉన్న వారి మీదకి దేవుడు ఆశీర్వాదం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తి ఎప్పుడైతే జయించేవాడు ఉన్నాడో అతడు ఖచ్చితంగా 10వ వంతు ఇస్తాడు. ఏమిస్తాడు? అది ఆఖరి పాయింట్, అది ఆఖరి అనమాట. 10వ వంతు అనేది. ముందు నీకు జయ జీవితం లేకుండా 10వ వంతు ఇచ్చిన ఏంటి ఉపకారం ఏముంది? ముందు నీకేముండాలి? జయ జీవితం ఉండాలి. నువ్వు శరీరాన్ని జయించలేవు, నువ్వు ఆశలను జయించలేవు, నువ్వు సాతాన్ని జయించలేవు, నువ్వు లోకాన్ని జయించలేవు, నువ్వేమీ జయించలేవు. నువ్వు 10వ భాగం ఇచ్చేస్తే ఏంటి ఉపయోగం? నువ్వు జయ జీవితం కలిగి ఉండి అప్పుడు నిన్ను మెల్కీసెదెకు ఎదుర్కొంటాడు. నీవు 10వ భాగం ఇస్తే అతడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడని చెప్పి రాయబడింది. కాబట్టి మనం 1 యోహాను 5:4 లోకమును జయించాలని ఉంది. 1 పేతురు 1:15 ఆశలను జయించాలని ఉంది. 1 యోహాను 2:14 సాతాన్ని జయించాలని ఉంది. ఇంకా శరీరాన్ని జయించాలని ఇంకా చాలా ఉన్నాయి, అన్ని చెప్పలేను. మనము జయ జీవితం కలిగి ఉన్నట్లయితే, మనము 10వ భాగం ఇచ్చే వాళ్ళం అయితే మన మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఆయన నీతిమంతులను ఆశీర్వదించును అనేది మన ధ్యానాంశం. నీతిమంతులను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఆశీర్వాదం అంటే ఏంటి? లోకమును లోబరుచుకోవడం, భూమిని లోబరుచుకోవడం, ఏలనం ఆశీర్వాదం. నెంబర్ 2 ఏంటి చెప్పండి? ఆత్మలను రక్షించడం ఆశీర్వాదం. మనల్ని మనం తగ్గించుకోవడం ఆశీర్వాదం. భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం. నివాస స్థలమును ఆశీర్వాదకరంగా దేవుడు కాపుదలగా ఉంచి ఆశీర్వదిస్తానంటాడు. యెహోవా ఆశీర్వాదం పొందినవాడు
బదులు దూషించాడు అనే పాఠాన్ని నేర్చుకోవాలి. ఆఖరిగా జయ జీవితాన్ని కలిగి ఉండటం ఆశీర్వాదం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి చెప్పండి, ముగించేసుకుందాం. భూమిని లోబరుచుకోవడం, ఏలడం ఆశీర్వాదం. ఆత్మలను సంపాదించడం ఆశీర్వాదం. తను తాను తగ్గించుకోవడం, గొప్పవాడిగా మారడం ఆశీర్వాదం. భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం. నివాస స్థలమును కాపుదల కలిగి ఉండటం ఆశీర్వాదం. నీ నివాస స్థలంలో కాపుదల ఉందా? యేసుప్రభు రక్తం నీ నివాస స్థలం చుట్టూ ఉందా? అయితే నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డవి. 6వది బదులు దూషించకపోవడం ఆశీర్వాదం. 7వది జయ జీవితం కలిగి ఉండటం ఆశీర్వాదం. అలాగున ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నీతిమంతులుగా మార్చి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన అనంగలి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. వెత్తబండి వాకి నీరుగట్ట ఫలం చెందినట్లు తప్పకుండా సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ వాక్యానుసారంగా జీవించే కృపను అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు ప్రభు శక్తిగల పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ప్రభువైన స్థానపకబండ కృతజ్ఞతలు చెల్లించింది. మీ కొరకైనా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం ఆయన పాత్రని